మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా తండ్రి, మా సర్వాధికారికి వందనాలు. సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నా. మా ఆశ్చర్యకరుడానికి వందనాలయ్యా. ఆశ్చర్య దుర్గమానికే స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో మరలా చిన్న మందగా కూడి నీ నామాన్ని మహింపరచడానికి ప్రభా నీవిచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ సన్నిధికి ప్రభా చల్లనకుండా వచ్చి నీ సందులో ఎక్కిపించడానికి ప్రభా ఇష్టపడిన ప్రతి ఒక్క నీ బిడ్డలను కూడా ప్రభా నీ హస్తం వచ్చి అడుగుచున్నాను, దీవించమని అడుగుచున్నాను ప్రభా. నీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాము తండ్రి. ఇంకా విశ్వాసంలో ముందుకు వెళ్ళటకు నీ కృపను మాకు దయచేయమని. ఇదిగో ప్రభా, ముందుకు వెళ్తున్న సమయాన్ని నీవే తోడుండి నడిపించి నీ నామానికి నీవే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనము కొద్దిగా చిన్న ప్రార్థన విన్నపం వచ్చింది, మరలా వారి కోసం చేసి మనం ముందుకెళ్ళిపోదాం. ఆ యూట్యూబ్లో విజయనగరం డిస్టిక్ అట్ట ఊరి పేరు రాయలేదు, విజయనగరం డిస్టిక్ అట్ట ఊరి పేరు రాయలేదు, కానీ పేర్లు రాశారు. వాళ్ళు కొత్తగా రక్షణలోకి వచ్చారట, ముగ్గురు రక్షణలోకి వచ్చారట. వారు కొత్తగా రక్షణలోకి వచ్చారు, వారి కోసం ప్రార్థన చేయండి అని. విజయనగరం డిస్టిక్ అంటే గ్రామం పేరు రాయలేదు, కానీ ఏదేమైనా పేరు ఇచ్చారు కదా, ఆ పేరును బట్టి మనం ప్రార్థన చేద్దాం. వారి కోసం మరొకసారి మనం ఏకీపిద్దాం. సాహిత్య, తర్వాత కిరణ్య, తర్వాత హర్షిత. వీళ్ళిద్దరు కూడా సిస్టర్సే. హర్షిత్, సాహిత్య, కిరణ్య, హర్షిత్ బోయ్ అనుకుంటున్నాం, బాబు, హర్షిత్ బాబు. ఈ ముగ్గురు కోసం మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా రక్షణలోకి వచ్చారు. రక్షణ అనేది ముఖ్యమైనది కాబట్టి వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. మరొకసారి ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణడానికి వందనాలు నాయన. తండ్రి, ఇదిగో ఈ ఛానల్ ద్వారా ప్రభా ఈ లోకమంతటిని కూడా ప్రభా నాయన వెళ్తుంది ప్రభా. దేవా, వారు చూశారు, విన్నారు కనుక వాటి ద్వారా వారు ప్రార్థన సహాయాన్ని వారు కోరినారు తండ్రి. నూతనంగా ప్రభా రక్షణకు వచ్చారని, రక్షణ కోసం ప్రార్థన చేయని వారు కోరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. వారి గ్రామం పేరు రాయకపోయినా ప్రభా వారి పేర్లు ఇక్కడ రాసి ఉన్నారు నాయన. ఈ ముగ్గురు బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కొత్తగా నిన్ను ఎరిగి నీ నామాన్ని ఒప్పుకొని నీ ఎద్దకు వచ్చిన వారైతే ప్రభా మీరే పట్టుకోమని అడుగుతున్నాము తండ్రి. ఇంకా లోతైన విషయాలు తండ్రి తెలుసుకున్నట్లుగా నీ ప్రత్యక్షతను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ కాపాడుకుని ముందుకు వెళ్ళడానికి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో పరిశుద్ధుడా, సాహిత్య, హర్షితు, ఇదిగో పరిశుద్ధుడా, కిరణ్య తండ్రి, ఈ ముగ్గురు బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డల్ని చేతికి మేము అప్పగిస్తున్నాము నాయన. వారు ధనం సంపాదించుకోవాలని అడగలేదు ప్రభా.
రోగము కోసం అడగలేదు తండ్రి, ఆస్తి కోసం వారు ప్రార్థన అడగలేదయ్యా. వారు రక్షణ కోసం అడిగి ఉన్నారు గనుక యేసుక్రీస్తు నామములో బిడ్డల కోసమే ప్రార్థన చేస్తున్నాము. సరైన రాజ్య మార్గంలోనికి వారు వచ్చుదురుగాక, నీ వాక్యాన్ని వారు పట్టుకొందురుగాక, విశ్వాసములో ఎదుగుదురుగాక. నీ కృప ద్వారా ముందుకు నడిపించి నీవే సహాయము చెయ్యమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఓకే, చూడండి, ఎక్కడో ఉన్నవారు ప్రార్థన సహాయం కోరుతున్నారు. దేనికోసము? రక్షణ కోసం అడుగుతున్నారు. కానీ మనోళ్ళు ఎవరైనా సాక్ష్యం చెప్తారు అలాగా? సరిగ్గా నాకు విశ్వాసంలో నేను ఎదగలేకపోతున్నాను, నా కోసం కూడా ప్రార్థన చేయండి అని ఎవరు మనోళ్ళు అడగరు. అంటే ఎవరు శక్తి ఆలికి సామర్థ్యం సరిపోయినట్లుగా నా భక్తి నాకు రక్షించేస్తుంది అనుకుని వెళ్ళిపోతున్నారు. సో ఎంత దూరం ఉన్నోళ్ళు చూశారు కాబట్టి ప్రార్థన సహాయం, సార్ ప్రార్థన చేయండి మాకు అనుకుని ఆ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు రాశారు. మనం మనం ప్రార్థన కోరము, ఎవరికి చెప్పము, మా బాధ మనమే పడతాం. సచ్చినా బ్రతుకున్నా నా చిత్త ప్రకారమే అన్న దేవుని చిత్తాన్ని మనం జరిగించేటట్టు లేదు అందులో. సో హల్లెలూయా. ఓకే, మనం బైబిల్ చదివి మనం ముందుకెళ్దాం. మరలా ఉదయకాలపు సమయంలో మనం కంప్లైంట్ చేయలేకపోయాము. మరలా అదే పాఠాన్ని దేవుడు మళ్ళీ నాకు అద్భుతమైన వర్తమానం ఇచ్చాడు. కానీ మళ్ళీ నెక్స్ట్ వారం అది మీకు చెప్తా. ఈ వారం అంతా ఈ పాఠాన్ని జాగ్రత్తగా మనం కంప్లీట్ చేసుకొని మనం ముందుకెళ్దాం. ఉదయాన్నే 2 అధ్యాయాలు మనం చదివాం. ఈరోజు ఒక అధ్యాయాన్ని మనం చదువుతాం. అది సంఖ్యాకాండము 15 అధ్యాయము 31వ వచనము మనము చదివాం కదా. 31వ వచనం ఒకసారి మనం చదివి మనం ముందుకెళ్దాం. చాలా ఇంపార్టెంట్ అయిన మెసేజ్. 31వ వచనం చదువుదాం. 15వ అధ్యాయము 31వ వచనం నుండి మనం చదువుదాం. అక్కడ నేను చదువుతాను, జాగ్రత్త వినండి. వాడు యెహోవాను తృణీకరించువడగును గనుక అట్టివాడు నిత్యముగా జనములో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను ఆలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిత్యముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఈ కొద్దిపట్టి వాక్యాన్ని ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేద్దాము. ప్రియమైన మా తండ్రి, సజీవుడానికే స్తోత్రము చెల్లిస్తున్నాము. మరొకసారి ఈ రాత్రి ఈ ఆరాధనలో కూడుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలయ్యా. ఉదయకాలమే నీవు మాతో మాట్లాడావు, ఆలస్యం చెయ్యకు అని ప్రభా. దేవా, చాలా మంది ఆలస్యం చేస్తున్నారు, అది వారి విజ్ఞప్తికి మేము విడిచిపెడుతున్నామయ్యా. నిజమే, ఎవరి పాపం వారిని పట్టుకుంటుందని నీ వాక్యం చెలవిస్తుంది. ఎవరి క్రియలు వారి క్రియలే వారు చంపేస్తాయి ప్రభా. దాంట్లో నీవు బాధ్యుడు కావు, సాతానుడు బాధ్యుడు కాడు, ఇందులో కాపరి బాధ్యుడు కాడు, సంఘస్థులు బాధ్యుడు కాడు ప్రభా. ఎవరైతే ఆలస్యం చేస్తారో వారికి వారే బాధ్యుడుగా ఇక్కడ మేము చూడగలుగుతున్నాం తండ్రి. ప్రభా, మాకైతే ఎక్కడో ఒక చిన్న మిణుకు విశ్వాసం మాకు ఇచ్చావు కనుక, నీ కృప ఉంది కనుక ఇక్కడ మేము ఈ రీతిగా మరలా కూడి నీ నామాన్ని మహిమపరచగలుగుతున్నాము. దేవా, వచ్చిన వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా విశ్వాసంలో ఎదుగుటకు మాకు సహాయం చేయండి. నీ కృప కింద ఉంటూ మా బలం మీద ఆధారపడకుండా ప్రభా, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వినుటకి ఇష్టపడుతున్న ప్రతి ఒక్క నీ బిడ్డలని స్వాధీనంలో ఉంచండి. ఎటువంటి ఇక్కడ ఆటంకం లేకుండా, కునుకాత్మ నిద్రాత్మ లాంటి ఎక్కడ పని చేయకుండా ప్రభా, ప్రతి ఒక్కరి పట్ల నీ అగ్ని కంచి ఉండటకు సహాయం చేయండి. ఈ స్థలము చుట్టూ నీ దూతని కాపుదలుంచి ప్రభా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి నీవే నాయకత్వం వహించుమని, నిలబడి నన్ను అభిషేకించి ఈ వర్తమానం తెలియచేట్టుకు నాకు జ్ఞానం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ఓకే, కూర్చోండి అందరూ. సరే, హల్లెలూయా. ఓకే, సంతోషం. హల్లెలూయా. ఎవరు వచ్చినా రాకపోయినా ప్రార్థన మాత్రం ఆగదు. నేను బ్రతుకున్నంత వరకు ప్రార్థన ఆగదు. నాకు దేవుడు సంపూర్ణంగా విడుదల ఇచ్చాడంటే
ఉపవాసాలతో ఓల్ నైట్ ప్రేయర్లతో అందరిని సావగొడుతున్నాం. అలా సావగొడుతున్నాం. పూర్తిగా నలిగిపోవాలి, పూర్తిగా చనిపోవాలట. ఒక విత్తనము భూమి మీద నాటింది, విత్తుబోయే మొక్కను మీరు నాటట్లేదు, కానీ చనిపోయినటువంటి విత్తనాన్ని భూమి మీద నాటుతున్నారని వాక్యంలో రాయబడింది. అంటే పూర్తిగా మనం చనిపోతేనే మాలో నుండి కొత్తది వస్తుంది. మనము మన స్వభావం, మన ఆత్మ చావకపోతే మరొక కొత్త ఆత్మ రాదు. కాబట్టి మనం చావాలంటే దినదినం దేవుని వాక్యం చేత కొట్టబడాలి. కొట్టబడుతూ మనం ముందుకెళ్తున్నప్పుడే మాలో దేవుడు కార్యం చేయడం ముందుకు వస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ పాఠం ద్వారా, ఇది 2వ పార్ట్ అనుకోండి, నేను మార్చను, ఇదే వర్తమానము నేను పూర్తి చేయలేను. ఎక్కడెళ్ళాము, ఒక్క పారాగ్రాఫ్లోనే మనం ఆగిపోయాం. పొద్దున ఒక్క పారాగ్రాఫ్లోనే ఆగిపోయాం. ఇప్పుడు ఒక 2 పారాగ్రాఫ్లు మాత్రమే నేను చదివిస్తా. దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు నడుద్దాం. కానీ ముందుకు ఇంకా పరిగెట్టడానికి రాత్రి టైం కాబట్టి మార్నింగ్ లాగా చేసుకోవడం అవ్వదు. కాబట్టి మనం దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుద్దాం. ఏంటి మనం చెప్పుకున్న పొద్దున అది, హల్లెలూయా. ఆలక్ష్యము చేయకుము. ఏ విషయంలోనా? రక్షణ విషయంలో, దేవుడు మనకిచ్చిన ఆయన మాట విషయంలో, ఆయన వాక్యం విషయంలో నువ్వు ఏ మాత్రమో ఆలస్యం చెయ్యకు అని చెప్తున్నాడు. చూడండి, దేవుడు కొంతమందిని అసలు దీవించకపోవడం కారణము, ఆశీర్వదించకపోవడం కారణము, అసలు అడ్డుపడేది ఏంటి తెలుసా? చెప్పండి, అడ్డుపడేది ఏంటి తెలుసా? దేవుడు దగ్గర ప్రవక్త ఏమని చెప్తున్నాడో తెలుసా? నీవు ఎంత వేగంగా దేవుని విషయంలో నీ స్పందిస్తే అంత వేగంగా దేవుడు మా విషయంలో కూడా అంత వేగంగా స్పందిస్తాడట. నీవు స్లోగా దేవుడిలో నడవాలనుకుంటే దేవుడు కూడా నీ దగ్గరికి రావాలని స్లోగానే వస్తాడట. నీవు ఆలస్యంగా స్పందిస్తే ఆయన కూడా ఆలస్యంగానే స్పందిస్తాడు. ఆయన ఎవరు బట్టి ఉంటుంది? మనం ఎలాగా నడుస్తామో. అవును, నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆయనకి ఎందుకు ఆ బాధ? నీకు పొందుకోవాలని లేదు, మారు మనసు పొందాలని లేదు, నిత్య జీవం వెళ్ళాలని లేదు, పరలోక రాజ్యం వెళ్ళాలని లేదు. మరి నీకు లేనప్పుడు ఆయనకు మాత్రం ఎందుకు? సోదరులారా, నిజమా కదా? ఇప్పుడు నాకే లేదండి, నాకు వెళ్ళాలన్న మనసు లేదు, వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, లేదా దేవుడు వరం పొందుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, ఆత్మీయంగా ఎదగాలని ఆశ లేదు, పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ లేదు. ఇలాంటి విషయంలో ఎదగాలని ఆశ లేని వాడికి ఏదైనా వచ్చి పరిగెత్తుకుని వచ్చి బలవంతంగా నీ మీద కూర్చుని పోద్దా, నా మీద కూర్చుని పోద్దా? అది జరిగే పని కాదు. అది మన చేతిలోనే ఉంది. హల్లెలూయా. అది మన చేతిలోనే ఉంది సహోదరులారా. దేవుడు అదే చెప్తున్నాడు ఇశ్రాయేలు సంఘంతో, అదే చెప్పాడు. ఆయన ఐగుప్తు నుండి బయటకు వచ్చి ఆయన అగ్నిస్తంభం గాను మేఘస్తంభం గాను ఆయన నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు వారు ఎలా వచ్చారంటే జయగీతం పాడుతున్నారు. మిరియాము డప్పులు వాయిస్తుంటే సంఘస్థులను కూడా పాడుతూ స్తుతి గీతాలతో యెహోవాకి గానం చేస్తూ సంతోషంగా బయటకు వచ్చారు. ఎవరైనా రక్షణ ముందుకు వచ్చిన జీవితంలో అంతా బాగానే ఉంటది. కొత్తగా పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు ఎప్పుడు విడిచిపెట్టుకోలేనటువంటి ప్రేమ ఉంటది. కాసేపు పిల్లలు పుట్టి పిల్లలు ఎక్కువ మంది బాధ్యత పెరిగితేనే ఒకరికొకరు తన్నుకోవాల్సి వస్తుంది అనమాట. కష్టం ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. మొదట్లో అంతా బాగానే ఉంటది. అందుకే ముందు అంతా బాగానే నడుస్తారు. రాను రాను ఏమైపోతుందంటే అది ఆలస్యంగా మారిపోతుంది. ఇశ్రాయేలు వారు ఎక్కడి వరకు బాగున్నారు? కాదేశు బర్నబాకి రాకముందు వారు ఆరణ్య మార్గంలోకి వచ్చి ముందుకు అలా నడుస్తున్న కొలది తీర్పు సింహాసనం దగ్గరకు వచ్చేసారు. ఎలా వారి రంగులన్నీ బయటపడిపోయాయి. చూడండి దేవుడు ఏమని చెప్తున్నాడో ఈ వాక్యం ద్వారా మనం ముందుకెళ్దాం. ఒకసారి చదువుదాం. చదివిసి ఏమంటున్నాడంటే, ఈ వాక్యాన్ని పొద్దున నేను ఇంకా కొద్దిగా చదివించాను, కొద్దిగా చదువుదాం. ఏమన్నాడు? 31వ వచనం నుండి. వాడు
వాడు యెహోవాను తృణీకరించిన వాడు గనుక అట్టివాడు నిశ్చయముగా జనములో నుండకుండా కొట్టివేయబడును అన్నాడు ఆయన. హల్లెలూయా. యెహోవాను ఏం చేశాడు? యెహోవాకు తృణీకరించాడు గనుక. అంటే ఇప్పుడు ఆలస్యం అంటే ఏంటి తెలుసా? అంటే దేవుడు ఒక విషయం చెప్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఇది చెయ్యండి అని చెప్పాడు. ఆ చెప్పిన మాటను మనం ఏం చేస్తున్నాము? ఆలస్యం చేస్తున్నాం. ఆయన చెప్పిన దాన్ని ఆలస్యం చేస్తున్నాం. చేయడం వల్ల ఏం జరుగుతుందో చదువుదాం. వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి, చూడండి, యెహోవా మాటను ఆలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. చూసారా? హల్లెలూయా. ఎందుకు కొట్టవేయబడతాడట? వ్యభిచారం చేసినందువలన, దొంగతనం చేసినందువలన, మద్యం సేవించినందువలన, నరహత్య చేసిన అందువలన, లేదా ఏ తప్పు చేయడం వల్ల అని చెప్తున్నాడు ఆయన మాట విషయంలోనే ఆలస్యం చేసినందువలన ఏం చేయబడతాడు అంటున్నట్టే కొట్టివేయబడతాడు వ్యక్తి. అంటే ఎక్కడ ఉండకుండా కొట్టివేయబడతాడంటే ఆయన సమాజంలో ఉండకుండా కొట్టివేయబడతాడు అని చెప్తూ ఏమంటున్నాడంటే చదువుదాం కిందకి. వాని దోష శిక్షకు వాడే కారకుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన దోష శిక్షకు ఆయన కారకుడు. మరి వేరేవాడు కారకుడు కాడు, అతనే కారకుడు. ఎందుకంటే చెప్పాడు దేవుడు, చెప్పిన దాని ప్రకారంగా చేయలేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు, దాన్ని స్వాధీనం చేసుకోలేదు. దేవుడు ఇలా చేయన్నాడు, చేయలేదు. రక్షణ పొందుమన్నాడు, రక్షణకి రాలేదు. మారు మనసు పొందుమన్నాడు, మారు మనసు పొందలేదు. పరిశుద్ధాత్మ పొందుకోలేదు. దేవుడు చెప్పిన దాని విషయంలో ఆలస్యం చేశాడు. తప్పెవరిది? చెప్పకపోతేనే తప్పు, చెప్పిన తర్వాత చేయకపోతే ఆ చేయనోడిదే తప్పు. ఆ శిక్షను ఆయనే భరిస్తాడు. అంతకన్నా నా వల్లే కాదు. ఇక్కడ చాలా మంది అంటారు, దయ్యం నన్ను ఇలా చేసేస్తుందని, దయ్యం నన్ను ఇలా పడగొట్టేస్తుందని, దయ్యమే నన్ను ఇలా తయారు చేసేస్తుందని. ప్రతి దానికి ఏమంటాను అంటే, ప్రతి దాన్ని ఎవరి వైపు తోసిస్తాము? దయ్యం వైపు తోసిస్తాము. అది ఎంత బాధపడుతుందో ఈ సాతానుడు. ప్రతిదీ నేనే దొరికే నీళ్ళకని, నేను ముట్టకపోయినా ఆడే ముట్టాడని, సాతాను గిల్లకపోయినా సాతానే నన్ను గిల్లిందని ఆయనకే నేరోపణ చేసి చెప్తున్నాము. ఏం దొరికేనరా బాబు ఈ క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, ఈ లేటరా బాబు అని సాతాను గడు ఏమవుతున్నాడంటే బుర్ర గోక్కుంటున్నాడు. ఏమని? తుమ్మితే సాతానే, దగ్గితే సాతానే, తలనొప్పి వస్తే సాతానే. ఎండలో తిరిగేసి వస్తావు. ఎండ తప్పకి తలనొప్పి వచ్చేస్తుంది. తలనొప్పి వచ్చిన తర్వాత ఎవరోకి తోసేస్తాము? సాతాను. నాకు తలనొప్పి, పాపం అది మాత్రం నిజంగా ఏదైతే సాతానికి తోసేస్తే, ప్రతిదీ దగ్గొచ్చినా సాతానికి తోసేస్తే, జలుబు వచ్చినా సాతానికి తోసేస్తే, నిద్ర పట్టకపోయినా సాతాను తోసేస్తే, ప్రతి దానికి సాతాను చచ్చిపోయేంత వరకు సాతాను అండి. ఈడు ఎంత ఏడుస్తున్నాడు ఈ సాతాను గడు. ఒరే, నన్ను ఏం చేయకపోయినా, ముట్టకపోయినా, నేను గిల్లకపోయినా, తాకకపోయినా నన్ను మాత్రం వీళ్ళు తిట్టకుండా ఉండలేకపోతున్నారు. అందుకేమో పగ పెట్టుతున్నాడు ఎక్కువగా నీకు నాకు కదా. అందుకే కదా వేటాడుతున్నాడు. నువ్వు ఏమంటావు తెలుసా? మనం ఏమన్నకుండా ఎవరిని వచ్చేసి నా గురించి ఏదైనా వ్యతిరేకంగా చెప్పాడంటే ఇంటికెళ్ళి ఫిల్టర్ పట్టుకొని అడుగుతాము, ఏమన్నా అంటారా నేను ఏమనుకుంటే వీడు నా గురించి చెప్పుకొని తిరుగుతున్నాడు, ఇది అసలు న్యాయమా అని మనమైతే వెళ్ళి అడుగుతాం. కానీ ఆయన ఇలా పాడు చేయట్లేదు. ఆయన కనిపించాడు కదా. దేవుడేమి ఇక్కడ ఏమంటున్నాడు? నీవే ఆలస్యం చేశావు కాబట్టి నీ శిక్షకు, నీ దోషానికి నీవే కారకుడు, మరొకటి కాదు అని చెప్తున్నాడు.
కాబట్టి జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఒక్క విషయం చెప్పన్నా జాగ్రత్త గమనించండి. మన సహోదరుడు ఎందుకు నాకు ఈ వర్తమానం ఎప్పుడు దేవుడు ఇచ్చాడంటే, నేను చదువుతున్నప్పుడు ఎందుకులే బైబిల్ ఎలా చదవాలంటే ఎలాగో బైబిల్ మొత్తము కొన్ని అలా అలా తిప్పేసి ఆదికాండం ప్రకటన గ్రంథం చదివేశా. కానీ ఎక్కడైతే లేఖనాలు దేవుడు రాయించిన వాటిలో ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలని మొదటి నుండి ప్రారంభించుకొని వెళ్తానని నేను అలా ధ్యానం చేస్తున్నప్పుడు టక్కిన ఈ వర్తమానం మన సహోదరుడు చనిపోయినప్పుడు ఈ వర్తమానం దేవుడు నాకు టక్కిన ఇచ్చాడు. ఇది చెప్పకపోతే సంఘం చాలా ప్రమాదంలో పడుతుందని నాకు చదివిన వెంటనే ఇటుపక్క ఆయన చావు, ఇటుపక్క వర్తమానం నాకు బయలుపరచబడుతుంది. ఎలా అంటే ఆయన ఇచ్చినటువంటి ఒక ఆలస్యం ఏం చేశాడు తెలుసా? మన సహోదరుడు ఏమన్నాడు కదరు? చూసారా ఏమన్నాడు? నేను ఎంత గద్దించాను జోషువా బ్రదర్, నేను సహోదరులను కలిసి పిలిపించి, ఇదిగో ఆయన ఒకడు ఉన్నాడు, ఆయన ఏమో ఏంటంటాడంటే, ఏదో బ్రదర్ దయ్యం నన్నల్లో చేసింది, ఏదో బ్రదర్ అంటే ప్రతి దానికి దయ్యం అని నీ అండర్స్టాండింగ్ సగం సరిగా లేకపోతే ఇలాగే ఉంటుంది. ఆలస్యం చేస్తే ఇలాగే ఉంటుంది కదా, ఆలస్యం చేస్తే ఇలాగే ఉంటుంది. ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ ఇలా ఉండడం మంచిది కాదు, నీ జీవితాలు మార్చుకో, దేవుని సన్నిధికి రా అని అంటే ఏమన్నారు తెలుసా? మీరు ఏమైనా చెప్పండి కానీ సంవత్సరం వరకే నేను ఇలాగ ఉంటాను, నా ఇష్ట ప్రకారం బ్రతుకుతాను అన్నాడు ఆయన. సంవత్సరం వరకట దేవునికి దూరంగా బ్రతుకుతాడట. నేను లెక్కేస్తున్నాను ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు సంవత్సరం అవుతుందా అని. ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు రావాలని మనకు ఆశ ఉంటుంది, ఎప్పుడు చెప్పిన మాట వింటారని. కానీ ఈయన ఒక టార్గెట్ వేసుకున్నాడు, ఏమని? సంవత్సరం అయిపోయిన తర్వాతే నేను వస్తానని. ఏం చేశాడు? ఈ వర్తమానం సరిపోలేదా? అతని జీవితంలో ఏం చేశాడు? ఆయన ఆలస్యం చేశాడు. ఆయన దేవుడు మాటని ఆలస్యం చేశాడు. దేవుడు ఏమన్నాడు? మీరు ఏదైనా పోగొట్టుకోకండి, రక్షణ పోగొట్టుకోకండి. మీరు ఏదైనా పోగొట్టుకుని కానీ రక్షణ మాత్రం పోగొట్టుకోకండి. ఏదో కూలిపోయినా పర్వాలేదు కానీ రక్షణ మాత్రం కాపాడుకోవాలి అని దేవుడు పరలోక రాజ్యము సంభవించబోతున్నది, మారు మనసు పొంది మీరు తిరగండి అని దేవుడు సువార్త ప్రకటించాడు. మొదటి రాకడలో ప్రకటించాడు. అరే రండ్రా, ఎంత ఘోర పాప అయినా సరే, ఎంత నిత్యుడైనా సరే, ఎంత దరిద్రుడైనా సరే, ఎంత పాపం చేస్తున్నా సరే, నీవు నా దగ్గరకు వచ్చినట్లే నా రక్తంతో నేను కడుగుతానన్నాడు ఆయన. యేసు రక్తం ప్రతి పాపములను పవిత్రులుగా చెయ్యును అని లేఖనము యోహాను సువార్త 1 యోహానులో అలాగ రాసి మా కళ్ళ ముందు వాక్యం పెడితే మనము పాపాలు కడిగించుకోవడానికి ఏమవుతున్నామంటే, లేదు నేను ఇంకా పాపంలోనే ఉంటాను, లేదు ఇంకా నేను శాపంలోనే ఉంటాను, లేదు ఇంకా నేను పాపాన్ని ఇంకా నేను విడిచిపెట్టలేను, ఇంకా పాపం చేసే బ్రతుకుతానని. అరే దేవుడేమో పాపాన్ని విడిచిపెట్టి, రారా బాబు, నేను సాధకుడు దీన మనసు గలవాడును, నీకు భారం తొలగించి నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తానని పాపం నుండి ఆయన బయటికి రారా బాబుని పిలుస్తుంటే కొంతమంది ఏమంటున్నారంటే, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నా తల్లిదండ్రులకి ఇంకా పండలేదు, నా తల చూసే వాళ్ళ తడ నల్లగుంది అంటే నాకు ఆయుష్ ఇంకా ఉంది, కాబట్టి ఇంకా షికారు చేయొద్దా, పరిగెత్తినంత వాటిలో పరిగెత్తకూడదా, చేయాల్సిన పని ఇంకా చేయకూడదా అని ఆలస్యం చేసుకొని చాలామంది ఎలా ఉన్నారో నేను వర్తమానం ద్వారా మీకు చూపించి మీకు తీసుకెళ్తా. చదువుదాం ఒకసారి, వర్తమానం తీద్దాం. వర్తమానంలో యేసుక్రీస్తు యొక్క దైవత్వం అనే వర్తమానంలో 64వ పేరా నుండి ఒకసారి మనం చదువుదాం, మీకు చూపిస్తా. యేసుక్రీస్తు యొక్క దైవత్వం అనే వర్తమానంలో మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు యొక్క దైవత్వం 64వ పేరా నుండి ఒకసారి మనం చదువుదాం. తీసారా 64వ పేరా నుండి ఒకసారి మనం చదువుదాం. ఓకే. ఒకసారి నేను ఎన్నడూ వినంత విచారకరమగు సంఘటనను వింటిని. చూడండి, జాగ్రత్త గమనించండి. హల్లెలూయా. ఏది విన్నాడట? ఏదైతే ఆయన చెవుతో వినకూడదు అనుకున్నాడో
ఏదైతే వినకూడదు ఆయన అనుకున్నాడో అలాంటి సంఘటన, ఒక విచారకరమైన సంఘటన ఆయన విన్నాడు. విచారకరమైన సంఘటన ఆయన విన్నాడట. జాగ్రత్త వినండమ్మా. ఒకసారి నేను ఎన్నడూ విననంత విచారకరమైన సంఘటన వింటిని. ఒక యవ్వన స్త్రీ ఉండెను. ఆమె నేటి తరము స్త్రీ. ఆమె ఒక చక్కని గృహములో ఉంది. క్రీస్తును గురించి ఆమెతో నేను మాట్లాడాను. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఏమంటారు ఆయన? ఒక చక్కని గృహములో ఉంది ఆవిడ. ఎలాంటి లోటు లేదండి ఆవిడకి, ఎలాంటి సమస్య లేదు. ఆయన కుటుంబంలో గొడవలు కానీ ఎలాంటి సమస్యలు లేవు. ఒక మంచి కుటుంబంలోనే జన్మించింది, ఒక మంచి కుటుంబంలోనే ఎదుగుతుంది, ఒక మంచి కుటుంబంలోనే ఎదుగుతుంది ఆవిడ. ఎవరు ఆవిడ? ఒక యవ్వన స్త్రీ. ఆమె కోసం, ఆమె గురించి, ఆమెకి ప్రవక్త గారు ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు గురించి ఆయన చెప్పాడట. ఓకే, చెప్పాడట. నేను మాట్లాడాను. ఆమె తండ్రి ఇలా చెప్పాడు, నేను ఆమెతో నివసించట్లేదు. ఎందుకనగా ఆమె చనిపోవచ్చున్నది. ఆమె ఒక రకపు ఉన్నత తరగతి ప్రజలను కలవబోచున్నది. ఎందుకనగా ఆమె ఇప్పుడు గుర్తుంచుకోనండి, ఆలక్ష్యము చేయబడి ఆమె తనను తాను వెర్రి అను మనుషునితో ఉండలేకపోయాను. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, చూడండి. హల్లెలూయా. ఆవిడకి సువార్త వెళ్ళింది, ఆవిడకి వర్తమానం వెళ్ళింది ఆవిడ దగ్గరికి. ఆవిడకి రక్షణలోకి రా అని ఆయన పిలుపు ఆవిడ దగ్గరికి వెళ్ళింది. మారు మనసు పొందు అని పిలుపు అనేది ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ఆవిడకి ఈ కాలానికి వచ్చిన దూత ఆమె దగ్గరికి వచ్చి వర్తమానం తెలియజేశాడు ఆవిడికి, తెలుసా? హల్లెలూయా. కానీ ఆ వర్తమానాన్ని ఎలా చూసింది ఆవిడ? ఆ వర్తమానం ప్రకారంగా బ్రతకడానికి ఆమె ముందుకు రాకుండా ఆ చెప్పిన సువార్తని ఏం చేసిందంటే ఆలక్ష్యం చేసింది అని చెప్పబడుతుంది. దాంతోపాటు ఏమని చెప్పాడంటే, ఒక వెర్రివానితో వెళ్ళుటకు లాంటి వారితో వెళ్ళడానికి ఆమె వెర్రి అనే మనుషులతో వెళ్ళడానికి మనుషులతో ఉండలేకపోయింది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యేసు ప్రభువునందు, వాక్యమునందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా బ్రతికి వెళితే ఈ లోకం మమ్మల్ని ఎలాంటి వారుగా చూస్తుంది? వెర్రివారులాగే చూస్తుంది, పిచ్చోళ్ళలాగే చూస్తుంది. అంటే ఇలా 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 జీవించడానికి తన వయసు ఉన్నప్పుడే, తన బలం ఉన్నప్పుడే, తన జ్ఞానం ఉన్నప్పుడే, నడవలసినటువంటి స్థానంలో ఉన్నప్పుడే దేవుడు రా అని ఆమెకు ఒక అవకాశం ఇస్తే ఆ స్వార్థను కూడా ఆమె ఆలక్ష్యం చేసి ఏమంటున్నాడు చూడండి. ఆలక్ష్యం చేయబడి ఆమె తనను తాను వెర్రి అను మనుషులతో ఉండలేకపోయాను. కానీ ఆమెకు శ్రేష్టమైన విద్య ఉన్నది. సమాజంతో వెళ్ళుటకు ఆమె ఒక మార్పు కొరకు సిద్ధపడి ఉండగా మనుషులలో ఉన్న వివిధ రకాల తరగతి ప్రజలతో మమేకమైపోవచ్చుండగా ఏదో రూపాన మరణము ఆమెను కబలించను అని రాయబడింది. హల్లెలూయా. చూడు, మరణం ఏదో రూపంలో కబలించను అని రాయబడింది. మంచి విద్య ఉంది. తనకు చదువుకున్న చదువును బట్టి ఏమనుకున్నదంటే, నేను చదువుకున్న చదువును బట్టి నేనేదో ఒక సమాజానికి నేను ఏదో గొప్పవాడై సమాజానికి ఏదో ఉపయోగపడే విధంగా నేను ఎదగాలి అనుకున్నది ఆవిడ. అంటే ఈ మార్గం ఎంచుకోయింది కాబట్టి ఈ దేవుని మార్గము దూరం చేసుకుంది. వెర్రి అనే మనుషులతో వెళ్ళడానికి ఆమె ఇష్టపడలేదు అని చెప్తున్నాడు ఆయన. చూసారా? హల్లెలూయా. వెర్రి అనే మనుషులతో వెళ్ళడానికి ఇష్టపడలేదు అని చెప్తున్నాడు ఆయన. మీకు విషయం చెప్తాను చూడండి. ఆమె ఎలాంటిది అంటే మంచి విద్య కలిగినది.
శ్రేష్టమైన విద్య ఉన్నది. సమాజముతో వెళ్ళుటకు ఆమె ఒక మార్పు కొరకు, సమాజముతో వెళ్ళడానికి ఒక మార్పు కొరకు ఆమె ఒక మార్పు కొరకు సిద్ధపడి ఉండగా అన్నాడు. చూడండి, ఒక మార్పు కొరకు, సమాజముతో వెళ్ళడానికి ఒక మార్పు కొరకు సిద్ధపడి ఉండగా మనసుల్లో ఉన్న వివిధ రకాల తరగతి ప్రజలతో మమేకమైపోచుండగా అని అంటున్నాడు ఆయన. మమేకమైపోచుండగా అంటున్నాడు ఆయన. చూసారా ఏమనుకుంటుందంటే, వారితో కలిసిపోయి సమాజంలో నేను గొప్పవారిగా ఎదగాలనుకున్నది ఆవిడ. సగమ హల్లెలూయా. గొప్పగా ఎదగాలి అని అనుకుంటుంది ఆవిడ. అందుకే ఈ వెర్రి అనే మనసుతో వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇటుపక్క రావడానికి అంటే రక్షణలోనికి రావడానికి ఇష్టపడలేదు. వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడలేదు. దేవుని మార్గంలోనికి రావడానికి ఇష్టపడలేదు. దేవుని అనుసరించి నడుచుకుంటూ వాక్యానుసారంగా బ్రతకడానికి ఇక్కడికి వస్తే ఎలాంటి ఉంటుందంటే అవమానాలు, నిందలు, వెర్రివాళ్ళు, రకరకాలుగా మాట్లాడతారు. సాధువుగా బ్రతకాలి, కుడి చంప మీద కొడితే ఎడమ చంప చూపించాలి, దీనత్వంలో బ్రతకాలి, మంచివారుగా బ్రతకాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఇలాంటి పాపం అనేది విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. ఇటుపక్క వస్తే ఎవరు కూడా మెచ్చుకోరు. హల్లెలూయా. ఎవరు కూడా మెచ్చుకోరు. నువ్వు నీతిగా ఉంటే, మంచిగా ఉంటే నిన్ను ఎవరు ప్రేమించరు, నిన్ను మెచ్చుకోరు. ఒక అమాయకుడుగా చూస్తారు, పనికి మాలోగా చూస్తారు, చేత కానివాడులాగా చూస్తారు. తెలుసా, మనకు అలా చూస్తారు. అటువంటి మార్గంలోనికి రావడానికి ఈమెకి ఇష్టపడలేదు. గనకనే ఏది ఎంచుకోయిందంటే సమాజముతో వెళ్ళడానికి, గొప్ప మార్పు కొరకు వెళ్ళాలి. ఎందుకంటే విద్య ఉంది కదా, చదువు ఉంది కదా. హల్లెలూయా. అనుకుంటారు నేను చదువుతో ఏదైనా నేను ఒకటి చెయ్యాలని. నేను చదివిన చదువుకి ఏదో ఒకటి చెయ్యాలి, నేను నాకున్న విద్యతో నేను ఏదో ఒకటి చెయ్యాలి నేను అనుకొని ఈమె అటువంటి నిర్ణయం తీసుకుంది. మీకు నిజ సంఘటన జరిగిన విషయాన్ని మీ ముందు పెడతాను. అది నేను విన్న సాక్ష్యము మీ ముందు పెడతాను. ఒక సిస్టర్ గారు ఒక కుటుంబం రక్షింపబడినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా పాస్టర్ గారు వచ్చి రండి బాప్తిసం పొందండి అనుకుని పిలిస్తే, రక్షణ పొందండి రండి బాప్తిసం తీసుకోండి పిలిస్తే ఆ ఇంటి వాళ్ళందరూ బాప్తిసానికి బయలుదేరారట. కానీ ఒక యవనస్తురాలు ఏమైందంటే బాప్తిసానికి వెళ్ళి ఆ బాప్తిసం ఇవ్వడానికి గడ్డ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనసు మార్చుకొని దొంగ దాక్కొని ఇంటికి వెళ్ళిపోయిందట. దొంగ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది అని వాళ్ళ అన్న వెతుక్కుంటూ ఇంటికి వెళ్తే ఆవిడ ఇంట్లో ఉంది. బాప్తిసం తీసుకుంటానని వచ్చావు, ఎందుకు వెళ్ళిపోయావు, ఎందుకు మనసు మార్చుకుని వచ్చావు అని అంటే ఆమె ఏమన్నదాడు తెలుసా, నేను బీఈడీ చదవాలి, నేను టీచర్ ఉద్యోగం సంపాదించాలి, నేను చదవాలి, నేను చదువుకోవాలి, బీఈడీ చదవాలి, నేను కంప్లైంట్ చేయాలి, టీచర్ జాబ్ చేయాలి, అది నా కోరిక. ఇదయ్యేంత వరకు నేను బాప్తిసము తీసుకోను. జాబ్ వచ్చిన తర్వాతే నేను తీసుకుంటానని ఏం చేసిందట ఆవిడ? చెప్పండి సోదరులారా, ఏం చేసిందట? ఆలస్యం చేసిందట. పోతే ఆలస్యం చేసింది. చదువుకోయింది, టీచర్ పోస్ట్ వచ్చింది, కాల్ లెటర్ వచ్చింది, అంతా వచ్చిన తర్వాత సర్టిఫికెట్లు అన్ని పట్టుకుని వచ్చి జైన్కి రా అని ఒక కాల్ లెటర్ ఇంటికి వచ్చింది. ఆమెకి కాల్ లెటర్ ఇంటికి వచ్చింది. అప్పుడు ఈమె ఆనందంలో పరితప్పపట్టం లేక ఆనంద భరితురాలు ఆమె సర్టిఫికెట్లు పట్టుకుని బస్సు ఎక్కి ప్రయాణం వెళ్తుండగానే ఆ బస్సు యాక్సిడెంట్లో నీటిలో పడిపోయి నీటిలో మునిగి ఆ సిస్టర్ గారు కూడా అక్కడే చనిపోయిందట. అలాగే చనిపోయిందట. అక్కడ ఇంట్లో నుండి ఎదురు చూస్తున్నారట, నా కూతురు జాబ్కి వెళ్ళింది, జాయినింగ్కి వెళ్ళింది కాబట్టి ఈసారి నుండి మా కుటుంబం హ్యాపీగా ఉంటుంది, ఈసారి నా కుటుంబం విజయం సాధించింది నా కూతురు అనుకొని ఇంట్లో సంబరాలు చేస్తూ సంతోషంగా ఉంటున్న సమయంలో ఒక వార్త వచ్చింది. పలాని చోట బస్ యాక్సిడెంట్ అయిందని ఒక కబురు రాగానే అందులో కూడా పలాని అమ్మాయి చనిపోయిందని ఒక వార్త అందిందట.
ఆ వార్త అందిన వెంటనే ఇంట్లో వాళ్ళమ్మ గుండాకి చచ్చిపోయిందట. వాళ్ళమ్మ ఇంట్లో గుండాకి చనిపోయిందట. ఇక్కడ ఏడుస్తున్నారు వీళ్ళు. ఇక్కడ జనాలు పోగయ్యారు, ఆ తల్లి యొక్క బంధువులందరూ పోగయ్యారు. ఇక్కడ అక్కడేమో కూతురు సావు, ఇటు పక్కన కూతురు చచ్చిపోయింది, భార్య చచ్చిపోయింది అనేసి వార్త వినలేక ఆ తండ్రి ఏమో ఆత్మహత్య చేసుకుని అక్కడ చచ్చిపోయాడు. ఒక్కరోజు 3 సావులు, 3 సావులు. సంగమ హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు తెలుసా దేవుడు? ఎందుకు చెప్తున్నాడంటే ఇది ఈ ఆలస్యమే నీకు కారణం. దేవుడు పిలిచినప్పుడు దేవుడు రా, రక్షణ పొందు, మారు మనసు పొందు, తిరిగి జన్మ పొందు, నువ్వు పశ్చాత్తాప పొంది, నువ్వు ఏ తప్పైతే చేశావో, ఏ దోషమైతే నీ దగ్గర ఉన్నదో ఆ రక్తముతో వచ్చి కడుక్కోమంటున్నాడు ఆయన. శుద్ధి చేసుకో, నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నప్పుడు మనం ఆలస్యం చేయకూడదు. అది కష్టమైన, బాధ అయినా, ఏ శ్రమ అయినా, ఏదైనా సరే దాని కోసం జీవించడానికి పోరాడాలి. జీవించడానికి పోరాడాలి సహోదరులారా, జీవించడానికి పోరాడాలి. ఈ సిస్టర్ గారు కూడా సేమ్ అదే జరిగింది. ఈ సిస్టర్ గారి విషయంలో కూడా ఏం జరుగుతుందంటే, మంచి విద్య ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, సమాజంలో బాగా ఉపయోగపడతాను అనుకున్నది ఆవిడ. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటాను, మంచిగా నేను సమాజంలో ఎదగాలి, సమాజంలో మార్పు కోరి సమాజంలో ఒక మార్పు తీసుకుని రావాలి, లోకపరంగానే ముందుకు వెళతానని చెప్పి సువార్తను కాదన్నది ఆవిడ. వాక్యమును ఆయన తృణీకరించింది. దేవుడు చెప్పినటువంటి వార్తను ఆమె తృణీకరించగానే ఆమెకి జరిగిన సంఘటన ఏంటి తెలుసా? హల్లెలూయా. ఏం జరిగింది తెలుసా? చదువుతాం. ఏం జరిగింది తెలుసా? అప్పుడు ఏమైందట? మార్పు కొరకు సిద్ధపడి ఉండగా మనుషులలో ఉన్న వివిధ రకాల తరగతి ప్రజలతో మమేకమైపోచుండగా ఏదో రూపాన మరణము ఆమెను కబళించెను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎలాగొచ్చింది హఠాత్తుగా? చెప్పండి సోదరులారా, ఏమైంది? హఠాత్తుగా ఆమె ఏదైతే అనుకుంటున్నదో ఆమె అది చెయ్యకుండే మరణము ఆమెను కమ్ముకోయింది. మరణము ఆమెను కమ్ముకోయింది. చెప్పండి, రేపేం జరుగుతుందో తెలియదు, ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు, అవతల నాడు ఏం జరుగుతుందో తెలియదు, రాత్రి ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు మనకు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మాకు తెలియదు, ఎప్పుడు దేవుడు రమ్మంటాడో మాకు తెలియదు. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పిలిస్తే నువ్వు వెళ్ళిపోతావు. ఒకవేళ నీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా పిలిస్తే నువ్వు వెళ్ళిపోతావు. ఒకవేళ దేవుడు దూతను పిలిస్తే సరే, కానీ అపవాది శోధన ద్వారా తప్పి నీవు గనక చనిపోయావంటే అది దేవునికి సంబంధించింది కాదు అసలు. హల్లెలూయా, కాదు అసలు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడే కనుక ఒకవేళ ఎత్తబాటు అయిపోతే, మందిరంలో ఉన్నోళ్ళు వెళ్ళిపోతే, ఇంట్లో ఉన్నోళ్ళ సంగతి ఏమవుతుంది? ఆలస్యం, ప్రతి దానికి ఆలస్యం, మందిరం రావడానికి ఆలస్యం, బైబిల్ చదవడానికి ఆలస్యం, మోకరించడానికి ఆలస్యం, సావాసం చేయడానికి ఆలస్యం, ప్రతి దానికి ఆలస్యం చేయడం వల్ల దేవుడు ఇస్తున్న కృప ఏమవుతుంటదంటే నిర్ధకమైపోతుంటది. తెలుసా? చదువుదాం, కిందకి ఏమన్నా చదువుదాం. ఓకే. ఆమెకి గుండెపోటు వచ్చినది. ఏంటి వచ్చిందట? ఈవిడ ముసలిదాయా? ఈమె ఎవరు? యవనస్తురాలు. సోదరుడా, హల్లెలూయా. ఇవన్నీ వార్తలు ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్నవన్నీ కూడా ఎలాంటి మరణాలు సంభవిస్తున్నాయి తెలుసా? హఠాత్తు మరణాలు, గుండెపోటుకు మరణాలు వస్తున్నాయి. గుండెపోటు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అందుకే ఏదైనా నీకు ఏ స్వభావమైనా నీలో దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఉంటే ఖచ్చితంగా దాన్ని నువ్వేం చేయాలంటే ప్రభు చేతిలోకి ఇచ్చేసి, ప్రభువా ఈ మరకని కడిగే ప్రభువా, నాకు శుద్ధి చెయ్య ప్రభువా, నీ రక్తముతో నన్ను పవిత్రపరచమని, నీకు ఇష్టమైంది నాలో ఉండకూడదయ్యా, నీకు ఇష్టమైన పాత్రగా తయారు చేయగానే దేవునికి మన హృదయం అప్పగించుకోవాలా. అప్పుడే రాటుకుండను తీసేసి ఆయన మాంసపు గుండెగా మార్చి మమ్మల్ని ఆయన పవిత్రపరచినప్పుడే తన పరిశుద్ధాత్మతో నింపుతాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ మనం మారు మనసు పొందకుండా చనిపోతే, చెప్పండి, మారు మనసు పొందకుండా చనిపోతే, హఠాత్తుగా నీకు ఒక గుండెపోటు వచ్చిందనుక,
ఆ గుండెపోటు ముసలోళ్ళని చూడట్లేదు, చిన్నపిల్లలను చూడట్లేదు, యవనస్తులను చూడట్లేదు, ఎవరిని వదలట్లేదు, పెద్దోళ్ళు వదలట్లేదు, చిన్నోళ్ళు వదలట్లేదు, ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని ఏ రోగం లేకపోయినా, ఏ జబ్బు లేకపోయినా హఠాత్తుగా ఆ గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతున్న చూస్తున్నాం. బస్సు కండక్టర్ ఎస్కోట్లు, అలాగే బస్సులోనే అలాగా కూర్చుని ప్లేస్లోనే అలాగా ఈ గుండె పట్టుకుని అక్కడే వాలిపోయాడు ఆయన. ఇది పోనీ ఒక అన్యుల రక్షణ లేని వాళ్ళకి జరుగుతుంది అని అనుకుంటే అది కూడా కాదు. ఒక సోదరుడు ఒక సభలో ఒక దాంట్లో పాట పాడుతూ దేవుని పాట పాడుతూనే అలాగా కుప్పు కోలుకుని అక్కడే ఆయన చనిపోయాడు. మొన్న ఒక పాస్టర్ గారు అలాగే సభలోకి వెళ్ళి అలాగే హ్యాపీగా బయలుదేరని వస్తున్న టైంలో మధ్యలోనే ఆయనకి కూడా మధ్యలో గుండెపోటు వచ్చి మళ్ళీ అక్కడే చనిపోయాడు. వీళ్ళెవరు అన్యులు కారు, వీళ్ళందరూ దేవుడు నమ్ముకున్నాలే. హల్లెలూయా. ఆలస్యం చేస్తావా? దేవునికి నచ్చని పదం ఇది. నా మాట విషయంలో ఆలస్యం చేశారని, ప్రార్థన విషయంలో ఆలస్యం చేయకూడదు, సహవాస విషయంలో ఆలస్యం చేయకూడదు. హల్లెలూయా. చూడండి, చదువుదాం తర్వాత. తాను నేర్చుకున్న తర్పీదంతా చూడండి ఏది దారిలో ఉన్న ఉదయము ఎక్కడుండి ఆమెకి గుండెపోటు వచ్చినది. తాను నేర్చుకున్న తర్పీదంతా తనకి ఏ మంచి చేయలేకపోయాను అన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చదువుకున్న చదువు, ఆమె చదువుకున్న చదువు, ఆమె చేసిన డిగ్రీలు, ఆమెకు ఖర్చు పెట్టిన సొమ్ము, ఆమెకి పెట్టిన ప్రతి ఒక్క ఖర్చు, ఆమె ఏదైతే అనుకున్నదో, ఆమె కోరుకున్న ఆశలు, ఆమెకున్నటువంటి అది ఆశలు కూడా అది ఆశలుగా మిగిలిపోయాయి. ఇటుపక్క లోకములో ఉన్నది సంపాదించలేకపోయింది, ఇటు లోకములో ఉన్నది కూడబెట్టుకోలేకపోయింది, ఇటుపక్క రక్షణ పొందలేకపోయింది. హల్లెలూయా. నాకు చదువు ఉంది బ్రదర్, నేను ఏదైనా ఉద్యోగం సంపాదించి నేను ఒక గొప్పది ఏదైనా చేస్తాను అని నువ్వు ఎప్పుడైనా దేవుని విషయంలో ఆలోచన చేసుకుని నువ్వు ముందుకెళ్ళినట్లయితే ఈ సిస్టర్కి జరిగినట్లుగానే జరుగుద్ది. హల్లెలూయా. కానీ ఏదైనా మనం చెయ్యాలన్నా ఏం చేయాలో తెలుసా? దేవుడిని ఏ స్థానంలో పెట్టినా ఆ స్థానంలోకి వస్తాడట. కానీ దేవుడిని మనం ఏం చేయాలంటే దేవుడిని ముందు పెట్టుకొని మనం ఒక అడుగులు వేయాల్సి ఉన్నది. ముందుకెళ్ళాలి. ఆయన సహాయం అవసరము, ఆయన కృప కావాలి, ఆయన సన్నిధి కావాలి. ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడే మనము ముందుకు వెళ్ళగలము. దేవుడు లేకుండా ఏ పని చెయ్యకండి. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా సంగమా, ఏం చేసింది ఆవిడ? దేవుని వాక్యాన్ని, ఆయన మాటను ఏం చేసింది? ఆలస్యం చేసింది ఆయన మాటని. దేవుణ్ణి చెప్పాడు, రా రక్షణలోకి వచ్చా, ప్రయాసపడిన భారం మోసుకున్నా సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను స్వాతికుడును, దీన మనసు కలవాడును, నా కాడి మీరు మోయండి, భారంగాను సులువుగాను ఉన్నాయి అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నేను విడవను, ఎడపాయను, మీకు ఎంత మాత్రం నేను త్రోసివేయనని ఇంత ప్రేమగా దేవుడు మమ్మల్ని ఆహ్వానం పలుకుతుంటే ఆయన ఒడిలో వెళ్ళడానికి నేను రాను. దేవుని దగ్గరికి అంటే దేవుడు అంటే ఈరోజు ఎలా ఉందంటే, చదువుకున్న వాళ్ళు మరీ ఇంకా ఏమవుతారో తెలుసా? అరే బాయ్, నీ చదువు ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు, కానీ ఈమె చదువుకున్న చదువు అంతా దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఈమె ఆలోచించిన ఆలోచన, ఈమె కోరుకున్న కోరిక, నేను ఇందాక చెప్పిన సాక్ష్యంలో ఆ సిస్టర్ కూడా ఉద్యోగం సంపాదించాలనుకోయింది, ఉద్యోగం సంపాదించింది, కానీ ట్రైనింగ్కి వెళ్ళింది. ఆమె ఉద్యోగంలో ఫీల్డ్లో వెళ్ళకుండే మధ్యలోనే చనిపోయింది. సోదరులారా, హల్లెలూయా. అందుకే ఏ విషయంలో ఆలస్యం చెయ్యొద్దు, ఏ విషయంలో ఆలస్యము చెయ్యొద్దు. ఈమె తరపీదు పొందింది, ట్రైనింగ్లు పొందింది, తరపీదు పొందింది. ఏదైతే చెయ్యాలనుకున్నదో సమాజంలో మార్పు కోసం, నేను ఏదైనా గొప్ప పని ఏదైనా చేయాలని దేవుడు లేకుండానే, దేవుని విడిచిపెట్టి దేవుని నమ్మకుండానే దేవుడు అవకాశం ఇచ్చాడు, ప్రవక్త ద్వారా మాట్లాడాడు. మారు మనసు పొందు సిస్టర్,
మనసుతో వెళ్ళడానికి తృణీకరించి అది ఇతర తరగతి ప్రజలతో వెళ్ళడానికి ఆమె ఏమైందట? ఇష్టపడిందట. హల్లెలూయా. పేరు ప్రతిష్టలు సంపాదిద్దాం అనుకున్నదేమో. నో, దేవుడు ఒక్కసారి మనకు అవకాశం ఇస్తున్నప్పుడు అది వినియోగించుకోకపోతే నష్టపోయేది మనమే. సోదరులారా, హల్లెలూయా. చూడండి ఎంతమంది లేరు ఇలాంటి, ఎంతమంది ఇలాంటి జరిగినవి లేవు. చూడండి ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధాకరమైన విషయం. చూడండి ఏంటంటున్నాడు ఆయన. మరి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయినది? ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏ దారిలో నీవు ఈ ఉదయం వెళ్ళుచున్నావు? ఏ దారిలో నీవు ఈ ఉదయ కాలంలో నీవు వెళుచున్నావు? దేని కొరకు నీవు కలలు కనుచున్నావు? దేని కోసం నీవు కలలు కనుచున్నావు? మీలో ప్రతి ఒక్కరు ఏ గుంపునకు చెందిన వారో చూడండి, నాకు అవసరం లేదు. చూడండి, జాగ్రత్త గమనించండి. హల్లెలూయా. నీ కోరికలేంటో, నీ తలపులేంటో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం సాధించాలనుకుంటున్నావు, ఏం కట్టుకోవాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఆ విషయంలో నువ్వు ఏ తరగతికి సంబంధించిన వాడు, ఏ గ్రూపుకు సంబంధించిన వాడు అనే విషయాన్ని ఈరోజు మీరు ఆలోచించుకోండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమంటాడు ఆయన? చదవండి మరొకసారి ఆ మాట. ఏ దారిలో నీవు ఈ ఉదయం వెళుచున్నావు? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఏ దారిలో నీవు ఈ ఉదయ కాలంలో నీవు ఏ దారిలో వెళుతున్నావు? దేని కొరకు నీవు కలలు కనుచున్నావు? ఇప్పుడు జాగ్రత్త విందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటది. దేనికోసం కలలు కంటున్నావు? ఏది చెయ్యాలని, ఏం సంపాదించాలని, ఏం సాధించాలని, హల్లెలూయా, ఏం సాధించాలని, ఏం సంపాదించాలని, ఏం పొందుకోవాలని నీవు ఏ దారిని వెతుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్తున్నాడు ఆయన. అబ్బా సోదరులారా, చూడండి, చెయ్యి. నువ్వు చదువుకుంటావా? చదువుకో. ఉద్యోగం చేయాలనుకుంటున్నావు? చేసుకో. కానీ ఎవరుండాలా? చెప్పండి, ఎవరుండాలా? దేవుడు ఉండాలి. దేవుడు మొదట ఉంచి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని ప్రమేయముతోనే కదలాలి. దేవుని యొక్క బలముతోనే ముందుకు వెళ్ళాలి. దేవుని జ్ఞానంతోనే ముందుకు వెళ్ళాలి. దేవుని ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాలి. దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనం తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో తెలుసుకోవాలి. దేవుని అడిగి ముందుకు కదలాలి. ఆయన నడువమంటే మనము నడవాలి. ఆయన చెయ్యమంటే మనము చెయ్యాలి. హల్లెలూయా. ఇటుపక్క దేవుని త్రోసేసి, దేవుని విడిచిపెట్టేసి, దేవుని పక్కన పెట్టేసి, దేవుని దూరం చేసేసి నేనే ముందుకెళ్ళి నేను ఇలాగుంటానని నువ్వు ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీ ఒక అడుగు వేయక మునిపే నీ జీవితం ఏమవుతుంది అని అంటున్నాడంటే. హల్లెలూయా. ఏమవుతుంది నీ జీవితం? ఇదిగో ఇద్దరు నేను చూపించాను. వీళ్ళిద్దరు కూడా యవనస్తులే. వారిద్దరి జీవితంలో ఏమైపోయి అంటే వారు కలలు కన్న కలలన్నీ, వారున్న ఆశలన్నీ అడి ఆశలుగా అయిపోయాయి. దేన్ని బట్టి? చెప్పండి. హల్లెలూయా. దేన్ని బట్టి? ఆలస్యం చేయడం బట్టి. ఏ విషయంలో ఆలస్యం చేస్తారు వాళ్ళు? రక్షణ విషయంలో ఆలస్యం చేస్తారు వాళ్ళు. దేవుని విషయంలో, ఆయన మాట విషయంలో ఆలస్యం చేస్తారు. దేవునికి లోబడే విషయంలో వారు ఆలస్యం చేస్తారు. దేవుడు పిలిచినప్పుడల్లా సరైన మార్గంలోనికి రాలేదు. దేవుడు పిలిచినప్పుడు కూడా సరైన త్రోవలోనికి రాలేదు. దేవుడు లొంగిపండ్రానంటే దేవుడి విషయానికి కాదన్నారు, తృణీకరించారు. కాబట్టి వారు అది పొందుకోకుండా ఏమైపోయింది? ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. కానీ దేవుణ్ణి అడిగి దేవునిలోనే ముందు కొనసాగుతూ దేవుని యొక్క ఆ కోరికతో ముందుకెళ్ళినట్లయితే, హల్లెలూయా, పరిశుద్ధాత్ముడు మనకు తోడుండి ఆయనే మనకు సహాయకుడు ఉంటూ ప్రతి ప్రయాణాల్లో కూడా ఆ పరిశుద్ధాత్మ మనం వెన్నంటూ ఉంటూ ప్రతి కార్యమును చేయనిస్తాడు ఆయన. ప్రతి పనిలో ప్రోత్సహిస్తాడు ఆయన. ఉద్యోగంలో ప్రోత్సహిస్తాడు ఆయన. వ్యాపారంలో కూడా ప్రోత్సహిస్తాడు ఆయన. పని విషయాల్లో కూడా ప్రోత్సహిస్తాడు ఆయన. ప్రతి విషయంలో కూడా దేవుడు అండదండలు ఉంటాయి. హల్లెలూయా. ప్రతిదీ దేవుడు అండదండ ఉంటాయి.
దేవుని శక్తి ఇస్తాడు పని చేయడానికి, కష్టపడడానికి దేవుని శక్తి ఇస్తాడు ఆయన, నువ్వు పోరాడడానికి దేవుని శక్తి ఇస్తాడు ఆయన. నువ్వు ఏం చేయాలన్నా ఆయన ముందు పెట్టుకుని నువ్వు వెళ్ళినట్లయితే ఆయన హస్తం నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంటది. హల్లెలూయా. ఎప్పుడు నీ బలమును, ఒకవేళ మేస్త్రి పనికి వెళ్తావా, మేస్త్రి పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి తాపి పట్టు. ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని ఏం చేయాలి? తాపి పట్టు. దాన్ని పని చేయడానికి తగిన శక్తి ఆయన నీకు ఇస్తాడు. కానీ నువ్వు పని చేసే వెనకాల నీ రివల్యూషన్ ఏముందండి? నీ ప్రత్యక్ష ద్వారా ఆ పని నువ్వేం చేయాలంటే, ఏదో ఎక్కిపోతాను నేను చెయ్యకు ప్రభా, ఈ పని ద్వారా నా కుటుంబాన్ని నేను పోషించాలి తండ్రి, నా కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి, నా పిల్లలకి నేను పోషణగా ఉండడానికి ఈ పని నేను ఎంచుకున్నా, ఈ పని నేను చేస్తున్నాను, ఈ పని విషయంలో కూడా నీ హస్తం నాకు కావాలని నువ్వు ప్రార్థన పూర్వకంగా దేవుని అడిగే పని ప్రారంభించినట్లయితే నీ పనిని కూడా దేవుడు దీవిస్తాడు ఆయన. హల్లెలూయా. నీ పనిని కూడా దేవుడు దీవిస్తాడు ఆయన. నీ వ్యాపార విషయంలో కూడా ఏదో లాభం సంపాదించి ఏదో గొప్పవాడు అవ్వాలని ఆశతో కాకుండా దేవుడికి చెప్పు, ఇది నా కుటుంబానికి ఒక దీవెనకరంగా ఉండాలి. నేను అనుకునే వాళ్ళుగా కాకుండా, పేదవాడిగా కాకుండా, నేను ఇంకొకరికి చేయి చాపేవాడు కాకుండా, ఈ కష్టాజీతముతో నేను బ్రతకాలి ప్రభువా అని ప్రార్థన పూర్వకంగా ప్రారంభించినట్లయితే దేవుడు నీ పనిని కూడా దీవిస్తాడు ఆయన. దీవిస్తాడు. అంటే ప్రతి విషయంలో ఎవరు ఉండాలా? మా చదువు విషయంలో కూడా ఎవరు ఉండాలా? మా పని విషయంలో కూడా ఎవరు ఉండాలా? మనం వెళ్ళే మార్గంలో ఎవరు ఉండాలా? ఏ స్థలంకి వెళ్ళినా ఎవరిని పట్టుకొని వెళ్ళాలి? దేవుణ్ణి పట్టుకొని వెళ్ళాలి. ఆయనకి మొదటి స్థానం ఇచ్చి ప్రతి పనిని మనం చెయ్యాలా. లేకపోతే నీ అడుగు బయటికి వేసిన తర్వాత మరి లోపలికి రావు. అందుకే నేను ఎంచుకొని నా మార్గం ఎలాంటిదంటే, నా ఇల్లు గడప ఎప్పుడైతే అడుగేస్తానో ప్రార్థన పూర్వకంగానే బయటికి, తండ్రి అయ్యా నేను వాహనం ద్వారా నేను బయటికి బయలుదేరుతున్న నా గృహం నుండి, ప్రభువా నీ కాపుదలు నాకు దయచేయము, ముందు నుండి వెనక నుండి వస్తున్నటువంటి వాహనంలో నుండి నాకు రక్షణ కల్పించము. హల్లెలూయా. రక్షణ కల్పించము. నాకు డ్రైవింగ్లో ఏదో తేడా రావచ్చు, బ్రేక్ విషయంలో తేడా రావచ్చు, ఇంజన్ విషయంలో కూడా తేడా రావచ్చు. నా కంట్రోల్లోని నేను నడిపిస్తే నేను ఎక్కడో వెళ్ళి నేను పడిపోతానయ్యా. వెళ్ళే మార్గంలో కూడా నువ్వే నాకు తోడుగా ఉండమా. హల్లెలూయా. వెళ్ళే మార్గంలో నాకు తోడుగా ఉండుమా ప్రభువా అని దేవునికి చెప్పి నువ్వు నడిపిస్తే, ఆయన్ని అడిగేవి కదా, ఈసారి నుండి ఆయన సంగతి చూసుకుంటాడు ఆయన. వెళ్ళు నా కుమారుడా, ప్రశాంతంగా వెళ్ళి లోపలికి కుడికాల ఎడమకాల. హల్లెలూయా. అందుకే అన్నాడు చూడండి, చెప్తున్నా ఒక క్షమం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం చదవండి, మొదటి వచనములో నుండి. దేవుడు లేకుండా ఏవేవో చేసేద్దాం అనుకుంటారు, ఏవేవో చేసేద్దాం అనుకుంటారు. ద్వితీయోపదేశకాండము 1 ఉంటుందిలేండి, 28. అరే మళ్ళా కోడి చూసారా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. హల్లెలూయా. ఏమన్నాడు? ఎవరి మాట? యెహోవా. అరే చదవండి. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నాడు? నీ మరణానికి, నీ పాపానికి నువ్వే కారకుడు అని ఎందుకు అన్నాడంటే, ఆయన మాటని నువ్వు ఆలస్యం చేసిన వల్ల నీ పాపానికి నువ్వే కారకుడు అన్నాడు ఆయన. కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా యొక్క మాటను నీవు శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిలో అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అన్నాడు ఆయన. హల్లెలూయా. మనం హెచ్చించబడాలంటే మనకు ఎవరు ఉండాలా?
దేవుడు ఉండాలి. నీ చదువు బట్టి హెచ్చించపోతానని గర్వపడకు. నీ చదువులు బట్టి ముందుకెళ్ళిపోతానని గర్వపడకు. నిన్ను పైకెత్తాలని ఆయనే ఎత్తాలా, కింద దించాలని ఆయనే దించాలా. ఆయన చిత్త ప్రకారమే జరగాల. ఆయన ఏం చేయాలనేది ఆయన చేతుల మీదకే మనం అప్పగించబడాలి. హల్లెలూయా. ప్రభువా, నీ చిత్త ప్రకారం నేను చదువుకున్నాను బాగానే, ఏం చేయాలి తండ్రి? ఏం చేయాలి ప్రభా? నేను బాగా చదువుకున్నాను ప్రభా, ఏం చేయాలి? చదువుకున్నా ప్రభా, ఏం చేయాలి? అప్పుడేమంటాను, బ్రదర్ సువార్తకి వెళ్తున్నాం వస్తావా? ఏటట సువార్తకు వెళ్తున్నాం వస్తావా అని అంటే, లేదు బ్రదర్ ఈరోజు చదువుకోవాలి. రోజు పిలుస్తున్నారేంటి? ఒక్కరోజే. కానీ మనం ఏంటంటాము? చదువుకోవాలి బ్రదరు. చాలా రోజుల్లో ఇది పుస్తకమే తీయకుండా, చూసావా ఎంత దుమ్ము పట్టేసింది, అస్సలు ఇన్ని రోజులు అసలు బుక్ తీయలేదు బ్రదరు. ఈ రోజైనా కనీసం తీసి చదువుతామనంటే నువ్వు రాక వచ్చి సువార్తకి వెళ్తూ మనిషి పిలుస్తున్నావు. ఐఎమ్ సారీ, నేను రాలేను. కానీ పిలిచింది పాస్టర్ కాదు, పిలిచింది సంఘం కాదు, పిలిచింది సహోదరుడు కాదు, పిలిచింది ఎవరు? చెప్పాలి హల్లెలూయా. పిలిచింది ఎవరు? పిలిచింది ఎవరు? దేవుడే కదా. మరి ఆయన మాటకు ఆలస్యం చేయొచ్చా? చెయ్యకూడదు. హల్లెలూయా. ప్రభా, ఇది నీ పని అయితేగా చదువు తర్వాత నేను చదువుతాను, కంపల్సరీగా ఈ రోజు నేను ముందుకు వస్తాను ప్రభు అని ఆయన మాటకి లోబడినట్లయితే, ఆయన మాటకి నువ్వు లోబడినట్లయితే దేవుడు నీకు వెనకాల కార్యం చేస్తాడు. ఆయన గొప్ప అద్భుతం చేస్తాడు. ఆయన హల్లెలూయా. దేవుడు మనకు తోడు, ఈ అద్భుత కార్యాలు ఏమైపోయాయి అని గిద్యోను ప్రశ్నిస్తున్నాడు దేవుడిని. దేవుడు మాకు తోడున్న ఎడలా ఈ అద్భుత కార్యాలు ఏమైపోయాయో అంటున్నాడు ఆయన. అరే, అద్భుత కార్యాలు జరగాలంటే ముందు నీవుగా అప్పగించుకోవాలి, నీవుగా దేవునికి లోబడాలి, నీవుగా ప్రభువుకు సమర్పించుకోవాలి. ఆయన చెప్పినట్టుగా ఆయన వాక్యానికి ఆలస్యం చేయకుండా లోబడి ఆయనకి విధేయులైనట్లయితే ఖచ్చితంగా నీ ద్వారా ఆయన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు ఆయన. గిద్యోను భయపడుకో, పరాక్షమ పరాచుడా అని చెప్పి ఎంత ప్రోత్సహిస్తున్నాడు. కానీ నిజమా ఈ దహన బలి ఒకసారి అంగీకరించుమి? ఎన్నిసార్లు బతమాలుకుంటున్నాడు ఆయన, ముందుకు రాలేకపోతున్నాడు వేగి. కానీ ఆయన కోపడలే దేవుడు. హల్లెలూయా. ఆయన పెట్టిన పరీక్షలు ప్రతిదానికి అగ్రి అయ్యాడు దేవుడు. సో జాగ్రత్తగా గమనించండి. మాకు కొన్ని సార్లు అది దక్కనంటుగా జరుగుతాయి, కానీ ఖచ్చితంగా పొందుకుంటాం. లేట్ అయినా సరే కార్యం మాత్రము జరుగుద్ది తప్పకుండా, తెలుసా? హల్లెలూయా. కానీ దేవుని కార్యాలు కొద్దిగా లేటుగా అవుతున్నా కానీ ఖచ్చితంగా జరగడం మాత్రం ఖాయం. నేను నా జీవితంలో నాకు బాగా తెలుసు ఆ విషయాన్ని. హల్లెలూయా. ఓకే, ఏమన్నా చదువుతాం. ఓకే, నిన్ను హెచ్చించును అయితే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నయు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును అంటే నీకు ఆశీర్వదిస్తాయి. అవన్నీ ఆ దీవెనలు వచ్చి నీకు ఆశీర్వదిస్తాయి. ఆ దీవెనలు ఏం దీవెనలో చెప్తున్నాడు, చదువుతాం తర్వాత. నీవు పట్టణములో దీవింపబడదు, పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలము నీ భూఫలము, నీ గర్భఫలం భూఫలమును, నీ పశువుల మందలు, నీ పశువుల మందను, నీ దుక్కిటెద్దులు, నీ దుక్కిటెడ్లను, నీ గొర్రె మేకల మందలు, నీ గొర్రెల మేకల మందను దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ వరకు దీవింపబడదు. ఇక్కడ వరకు నేను ఇది చదవాలని నాకు వచనం కరెక్ట్ గా అక్కడికి రాలేదు, మొదలు చదివించాను. ఓకే, హల్లెలూయా. మనం ఇక్కడ ఈ సిస్టర్ గారు బస్సుతో వెళ్ళి యాక్సిడెంట్ లో చనిపోయింది, ఈవిడేమో గుండె పొడితో చనిపోయింది, అవునా కదా? హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు గురించి ఈ వాక్యం చదువుతాడు. చదువు ఒకసారి ఈ వాక్యం. ఇప్పుడు ఏటన్నాడు ఆయన?
చదువుదాం. నీవు లోపలికి వచ్చినప్పుడు నీవు లోపలికి వచ్చినప్పుడు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, దీవించబడదు. వెలుపలికి వెళ్ళినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. దీవించబడదు. నీ మీద ఆ, నీ మీద పడు నీ శత్రువులను, నీ మీద పడు నీ శత్రువును యెహోవా నీ ఎదుట హతము యెహోవా నీ ఎదుట వాటిని హతమగునట్లు చేయును. చేయును అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే దేవుడు చూసారా, అంటే అంటే నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చానంటుంటే మనం రోజు చేసే పని ఏంటి చెప్పండి? ఎక్కడ బ్రదర్, ఎక్కడ దూరడం బయటకు రాను, దూరడం బయటకు ఎక్కడ నుంచి చేస్తాము? ఇంటే కదా సంగమా. హల్లెలూయా. ఎక్కడి నుంచి చేస్తాము? ఇంటి నుంచే. ఇప్పుడు మనం ఇంటి నుండి బయటికి బయలుదేరాలన్నా ఎవరు తోడుండాలా? దేవుడే తోడుండాలా. బయటికి వెళ్ళి లోనికి దూరాలన్నా దేవుడే తోడుండాలి. అలా మనకు దేవుడు తోడు కావాలంటే ముందు ఇది మనలో నుండి దూరం అయిపోవాలి. ఏంటది? ఆయన మాట విషయంలో ఆలక్ష్యం చెయ్యకుము. ఆలక్ష్యము చేయకు. దేవుడు మాటకి విని ఆయనకు లోబడి నడిచినట్లయితే నీవు వెళుతున్న మార్గములంతా కూడా బయటికి వెళ్ళిన సురక్షితంగా ఇంట్లోకి దూరుతావు. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం మరొకసారి వర్తమానం యొక్క చదువుదాం. ఏమన్నాడంటే అది కంప్లీట్ గా చదువుదాం. ఏమన్నాడంటే చదువుదాం. మీలో ప్రతి ఒక్కరు ఏ గుంపునకు చెందిన వారు నాకు అవసరం లేదు, ఏ గుంపునకు చెందిన వారు నాకు అవసరం లేదు. ఈ దినాలలో నీవు ఒక దినాన నిత్యత్వం అనే దానికి వెళ్ళబోచున్నావు. క్రీస్తు లేకుండా పరిశుద్ధాత్మ లేకుండా నీ ఆత్మ నశించిపోవును. దాన్ని గుర్తుపెట్టుకో అన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు లేకుండా పరిశుద్ధాత్మ లేకుండా చూడండి, క్రీస్తు లేకుండా పరిశుద్ధాత్మ లేకుండా నీ ఆత్మ నశించిపోవును. దాన్ని గుర్తుపెట్టుకో అన్నాడు ఆయన. మనము బ్రతికి బట్ట కట్టబడాలంటే దేవుడు మనకు అవసరమై ఉన్నాడు. క్రీస్తు మనకు అవసరమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ మాకు అవసరమై ఉన్నాడు. వారు కాపుదల నిరంతరం మాకు కావాలి. వాళ్ళు హస్తమాలో ఉన్నప్పుడే మనం సురక్షితంగా మనం బ్రతకగలుగుతాం. హల్లెలూయా. ఆలస్యం చెయ్యొద్దు అని చెప్తూ నగరంలో గొప్ప ఘోరమైన పాపిన వర్తమానం మీద చదివి మనం ముగిద్దాం. చదువుతాం ఒకసారి. అక్కడ 27వ పేర ఒకసారి మనం చదివి మనము ఈరోజు కూటాన్ని మనం ముగించుకుందాం. చూద్దాం ఏమంటున్నాడో. 27వ పేరంలో ఒకసారి మనం చదువుతాం. నీవు ఆయనను ఆరాధించాలని, ఆయనను కొంచెమైనా ప్రేమించాలని నీ హృదయమును ఆయన మండించుచుండగా చూడండి, జాగ్రత్త గమనించండి. హల్లెలూయా. అందుకే ఆలస్యం చెయ్యొద్దు. ఏంటి తెలుసా, నీ హృదయంలో దేవుడు ఏం చేస్తాడంటే సహవాసంకి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ఈరోజు మోకరించాలి, దేవునికి మహింపరచాలి, దేవునికి స్తుతించాలి, దేవునికి ఘనపరచాలి, సువార్తను ప్రకటించాలి, ఎవరికైనా చెప్పాలి అని దేవుడు నీ హృదయాన్ని మండిస్తున్నప్పుడే నువ్వేమవ్వాలి? హల్లెలూయా. ఏమవ్వాలి బ్రదర్? ఎప్పుడైనా మీకు అలాగా హృదయంలో ఎప్పుడైనా అలాంటి తలంపు వస్తుందా? వస్తుందా లేదా? చచ్చిపోయారా? వస్తుందా? జరుగునండి. హల్లెలూయా. ఏంటో తెలుసా, దేవుడు నీ హృదయంలో ఒక మంట కల్పిస్తున్నప్పుడే, ఒక అగ్ని నీలో పెట్టి నిన్ను రేకాలి, నీలో బయటికి కదలాలి, నువ్వు ముందుకు సాగాలి అని నీ హృదయం నీకు తడుతూ నేను ఆయన మంట పెడుతున్నప్పుడే, అరే మండిస్తున్నప్పుడే, కానీ నీవేమో నేను పాత్రలను కడుగుచున్నప్పుడు ఆయనను ఆరాధిస్తానులే అని ఆలస్యం చేయుచున్నావు. చూసారా? హల్లెలూయా. హల్లెలూయా. అరే మండుతున్నావు కదా, మండిస్తున్నాడు కదా, నిన్ను మంట పెడుతున్నాడు కదా, కదులు అని దేవుడు నీకు పురుకొల్పుతున్నాడు కదా, ముందుకు కొనసాగుని, సావాసములో కొనసాగుని దేవుడు నీకు ఆ యొక్క మంట నీకు పెడుతున్నప్పుడే, హల్లెలూయా, నీవు వెనక జారకుండా ముందుకు కదిలి రావాలంటున్నాడు ఆయన. నీ ఆత్మ ఆరిపోకుండా కాపాడుకోమని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆత్మ ఆరిపోకుండా కాపాడుకో, మంట చల్లార్చకు, నీలో అగ్ని చల్లార్చకు. దేవుడు నీకు పురుకొల్పుతున్నప్పుడే, దేవుడు నీకు అగ్ని ఇస్తున్నప్పుడే, దేవుడు నిన్ను మంట పెడుతున్నప్పుడే, ముందుకు కొనసాగున పురుకొల్పుతున్నప్పుడే
పురు కొలుపుతున్నప్పుడే నీవు ఆగిపోకని చెప్తున్నాడు. కానీ ఇలా పిలిస్తే ఏమవుతాడో తెలుసా? చదువు మరొక మాట చదువు బ్రదర్, ఏమంటున్నాడు? కానీ నీవేమో నేను పాత్రలను కడుగుచున్నప్పుడు నేను పాత్రలో కడుగుచున్నప్పుడు ఆయనను ఆరాధిస్తానులే అని ఆలక్ష్యం చేయుచున్నావు. చూసారా? హల్లెలూయా. పాత్రలో కడుగుతున్నప్పుడు బ్రదర్ ఏట నాలో ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. ఎవరైనా పాత్ర దోమి పాడుతున్నారమ్మా? లేదు. పిలుపు. ఎప్పుడైనా పై డ్రెస్ పట్టుకొని ఎత్తేసి ఎప్పుడైనా అది చేస్తే ఎప్పుడైనా నోటి నుండి పాట వస్తుందా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పాత్ర కడిగినప్పుడు నేను ప్రార్థన చేస్తానులే. నేను పొద్దున మాత్రము, నేను రాత్రి రాలేరు. చాలా మంది అరే రాత్రి రాలేరు, ఆదివారం వెళ్ళలేదా, పొద్దున్న ప్రార్థనకి వెళ్ళలేదా, పొద్దున్న ప్రార్థన చేయలేదా, పొద్దున్న నేను వినలేదా, మరలా మంగళవారం రాదా, మరొక ఆదివారం రాదా అంటే అరే అన్నీ వస్తాయే కాదంటున్నాడేంటి? అన్నీ వస్తాయే. కానీ నీకు అవకాశం ఉన్నప్పుడల్లా నీవు తప్పించుకోవడానికి వీలు లేదు, ఆలక్ష్యం చేయడానికి వీలు లేదు, ఆలక్ష్యం చేయడానికి వీలు లేదు. ప్రభురా అన్నప్పుడు నువ్వేమవ్వాలి? మత్తయికి, సుంకపు గుత్తదారుడైన మత్తయికి నన్ను వెంబడించినట్టుగానే వెంటనే లక్ష్యం వచ్చిస్తున్నట్టుగా నీ పాత్రలు మీరు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన అనగానే ఏం చేయాలి? చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఏం చేయాలి? వెంటనే లెగిసిపోయి మనంట బండు లేదు బ్రదరు, చల్లు ఎక్కువ అయిపోయింది బ్రదరు, దుప్పెట్టు లేదు బ్రదరు, చల్లుకోటు లేదు బ్రదరు. నీవు ప్రార్థన రావడానికి దేవుడే నీకు చల్లుకోటు కొనేసి ఇవ్వాలా? నువ్వు దుప్పటి నీకే దేవుడు కొనేసి ఇవ్వాలా? ప్రాణం పెట్టింది సరిపోక ఇంకా దుప్పట్లు అడుగుతారా మీరు? సోదరులారా హల్లెలూయా. లేదు ఎండాకాలం మీద బయటకు వస్తాను, వర్షాలు చలికాలం బయటకు రాలేను అంటే నీ దగ్గరకు వచ్చి ప్రార్థన పెట్టాలి. అయితే నాయన ఏమంటున్నారు ఒకసారి చదివితే? కుమారి జోన్స్ నీకు ఫోన్ చేసి లీడీ మేము ఈ రోజు బజారుకు వెళ్తున్నాము, సంతకెళ్తున్నాము, సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. నీవు మాతో రావాలనుకుంటున్నావా? అడుగును. ఓ సరే. ఇప్పుడు ఏమంటారంటే హల్లెలూయా. అరే ప్రార్థనకి రండిరా పాప, ప్రార్థనకు వస్తావనంటే ప్రార్థనకు వస్తావని అడిగితే ఏమంటావంటే ఏమో బ్రదరు చెప్పలేను బ్రదరు, బండి ఉందో లేదో బ్రదరు, ఆయిల్ ఉందో లేదో బ్రదరు, ఏమవుతుందో తెలియదు బ్రదర్ అంటారు. కానీ బజార్కి వెళ్తా మనసు అంటే ఆగయ్యా పెట్టేసుకోలేదు, వచ్చే వరకు కాయండి అయ్యా. దీనికి మాత్రం తొందర ఎక్కువే. దానికోసం ఎవరి అరవడికేసిన పెట్రోల్ పోసి వెళ్ళిపోతువే, సామాన్లు కొనుక్కోవడానికి తొందరే. కానీ రక్షణ పొందడానికి తొందర ఏం లేదు కదా. హల్లెలూయా. అంట పెళ్ళికి వస్తావే, దానికోసం మాత్రమే. ఎంత దూరమో అని అడగం కదా, ఎంత కిలోమీటర్ అని అడగం కదా. ఏటంతో తెలుసా? మా బంధువులు తాలూకుల దగ్గర పెళ్ళి అవుతుంది, వస్తావేటి? నన్ను రమ్మనలేదు కదా, రమ్మనకపోయినా నాతో వస్తే సరిపోద్ది కదా అని అంటే ఆగైతే నీతో నేను కూడా వచ్చేస్తాను. జో వెళ్ళిపోతాను. ఏటట బజారుకి వస్తావా అని అంటే ఓ బజారుకి వస్తావా అని అంటే ఓ సరే నేను మీతో బజారుకు వచ్చేదను. సరే నేను నీకు మీతో పాటు బజారుకు వస్తాను అని నీవు చెప్పేదావు, అని నువ్వు చెప్పేస్తావు. ఇక ఆ రోజు రాత్రి అలసిపోయి ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు నువ్వు?
ఈ ఈ ప్లేస్కి ఆ ప్లేస్కి నీవు ఏ సామాను కొనవు. ఊరికే చూడండి, ఒకసారి మేము వాళ్ళకయ్యాము 3 అంతస్తులు 4 అంతస్తులు కానీ బట్టల షాప్ ఉందనుకో, ఆ షాపులు చూడడానికి కింద నుండి మీదకు తిరిగేసి మీద నుండి కిందకు తిరిగేసి అలసిపోయినంతా తిరిగి 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 ఆ కొన్నింది ఏమి లేదు, తెచ్చింది ఏమి లేదు, తీసుకోవాల్సింది ఏమీ లేదు, ఏమి లేక గాలికి తిరిగేసి వచ్చేసి ఏదో పొద్దు నుండి సాయంత్రం వరకు ఏకం దబాయించి ఏకం కారు నిండా సామాన్లు తెచ్చేసినట్టుగా వెళ్ళిపోయి ఒక్క షర్టు కోసం పొద్దు నుండి సాయంత్రం వరకు తిరిగేసి బజార్కి వెళ్ళి ఒక్క వస్తువు కోసం, చిన్న వస్తువు కోసము సాయంత్రం వరకు తిరిగేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుందంట, అలసిపోయి ఇంటికి వెళ్ళి వెంటనే మంచం మీద దూకి దేవా నన్ను కాపాడుము. హల్లెలూయా. ఏ ప్రార్థన వచ్చేస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళాడు ఈయన? పొద్దు నుండి సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్ళాడు ఈయన? బజార్కి ఇటు అటు తిరిగేసి ఇంటికి వచ్చిన తర్వాత మంచం మీద దూకేసట. ఏం అడుగుతున్నాడు ఆయన? దేవా ఈ రాత్రి నన్ను కాపాడుము. మంచంలో పెడిసి ఏకం అవతరించి చల్లేస్తే సరిపోద్ది అనమాట. చేసిన పని ఏదో చేసింది, ఏదో గాలి తిరిగేసి ఒక్క వస్తువు కోసం సాయంత్రం అంతా తిరిగి షాపులంతా తిరిగి తెచ్చుకోకుండా చిన్న వస్తువు తెచ్చి సలిసిపోయిన పడుకుని శుభ్రంగా ప్రార్థన చేయకుండా చిన్న ప్రార్థన చేసి, దేవా కాపాడుము, నా తల్లిని తండ్రిని అందరినీ ఆశీర్వదించము అంటూనే పడక మీదనే వాలిపోతావు. చూడండి, హల్లెలూయా. మా పిలుపు పెద్దను దీవించు. పొద్దునుండా పైట చేసి అలసిపోయాడని సిస్టర్ గారు ప్రార్థన చేస్తుంది. అంటే మంచం మీద అంటే మామూలుగా చెప్తున్నానా, నన్ను తిట్టుకోకండి. హల్లెలూయా. ఇలాగ చేస్తే పరిస్థితి ఏమైపోద్ది? ఏమైనా మా పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, దీవించు, నన్ను దీవించు, మా ఆయన దీవించు, నన్ను దీవించు, అందరిని దీవించు ఆమె. మరి అలాంటప్పుడు దయ్యం వచ్చి రాకుండా ఏముంటుంది? దయ్యం ముట్టుకోకుండా ఏముంటుంది? దయ్యం తాకకుండా నేను వదిలేస్తుందా? ఆ దయ్యం నీ దగ్గరకు రాకపోయినా రాత్రికి రాత్రే కదా చిన్న నొప్పి వచ్చిందంటే ఈ దయ్యం వచ్చింది, రాత్రి వచ్చింది కదా. ఈ సాతాను ఇంటికే కనబడలేదు, కానీ ఎవరికి అప్పు చెప్పేస్తుంది ఈ సమస్య? నీ తప్పును బట్టి నీకు వచ్చిన సమస్యను బట్టి నీవు ఆలోచించుకోకుండా ఎవరికి తోసేస్తున్నావు ఈ సమస్య? సాతానా తోసేస్తున్నావు. ఇదేమో బుర్రగోకుంటుంది ఒకటేసి. నీవేమో బజార్కి వెళ్ళిపోయి షాపులు తిరిగేసి వస్తావు అనుకొని నిద్ర వాలిపోయి ఏమన్నాడు ఆయన? ప్రార్థనకి దేవుడు అని చెప్పాడు, శోధన ప్రవేశింపకొనినట్లుగా మెలకు కలిగి ప్రార్థన చేయడం అన్నాడు ఆయన. హల్లెలూయా. అమ్మను దీవించు, నాన్న దీవించు అని దీవించి పడుకుని పోతే మరి దయ్యాలు రాకుండా ఉంటాయా? హ్యాపీగా నీ పక్కన పడుకుంటుంది అది తెల్లారు వరకు. అప్పుడు తెల్లారు వరకు పడుకుంటే సాతాను నిన్ను పల్లగా పొద్దుమేసి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మంచి నిద్ర వస్తుంది. మంచి నిద్ర వచ్చిన తర్వాత నువ్వు అనుకుంటావు ఏంటన్నాడంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సాతాను సేవకులు, సాతాను యొక్క అనుచరులు, సాతానుకు విశ్వాసులు, సాతాను చేత వాడబడుతున్న విశ్వాసులు ఏది రెడీ చేసుకున్నారంటే సెల్ ఫోన్లో ఒక రింగ్ టోన్ పెట్టుకున్నారు. సెల్ ఫోన్లో ఒక రింగ్ టోన్ పెట్టుకున్నారు అనుకుని ఏమంటారంటే అనే రింగ్ టోన్ వస్తే దుప్పటి ఇంత టైం అయిందా హరి అని రింగ్ టోన్ లేపితే కానీ లేకుని మహానుభావుడు. ఈ మహానుభావుడు రింగ్ టోన్ లేపితే కానీ లేగడు. అప్పుడు తలుపు తీసి చూస్తే అది అని పిల్లలతో తగ్గుతుంటే హరి ఎంత టైం అని పడుకున్నానా తెలియలేదే. ఇలా అయిపోతుంది పరిస్థితి. కానీ దేవుడు మంట రేపుతున్నప్పుడే పరిశుద్ధాత్మ కనుక నీలో ఉంటే గనక, క్రీస్తు కనుక నీలో ఉంటే గనక దేవుడిని ఏం చేస్తాడో నిద్రపోకుండా నశించబోతున్న వారందరి కోసము, నగరములో పాపములో ఉన్న తాగేసి పాడైపోతున్న ప్రజల కోసము ఉదయ కాలంలో లేచి ప్రతి అందరి కోసము మెలకు కలిగి నీవు అందరి కోసము కూడా ప్రార్థన చేసి ఏకీపించేటట్లుగా దేవుడు నీకు సాయం చేస్తాడు, ఆయన పురుగొలుపుతాడు. కానీ రింగ్
అంటూ నిన్ను అలా చేయనియదు. నువ్వు లెగుస్తావు కానీ నీ ప్రార్థన సరైన రీతిలో నువ్వు చేయలేవు. లెగుస్తావు కానీ దేవునికి అనుకూలంగా నువ్వు మాట్లాడలేవు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీకు మెలకు కలగజేస్తాడో, పరిశుద్ధాత్మ ఎప్పుడు నిన్ను లేపుతాడో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీకు సహాయం చేస్తాడో, అప్పుడు కన్నీళ్లతో అక్కడ నువ్వు మోకరించే దేవునితో నీ మాట్లాడేటప్పుడు దేవుడి నీ హృదయాన్ని తేలిక చేసి నీ ప్రార్థనలు అంగీకరించి హల్లెలూయా ప్రతి సోదరులో నన్ను రక్షించేటట్లుగా ఆయన మనకు ప్రార్థన ఇస్తాడు. ఆయన అందుకే అన్నాడు, ప్రార్థన ప్రతి పరిస్థితులను మార్చగలదు అన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ప్రార్థనలో కూడా ఆలక్ష్యమే. డమ్ బై డోర్తున్నా చల్లి పరిశుద్ధాత్మకి చల్లి అయితే చాలుతుందా? చెప్పండి బ్రో, పరిశుద్ధాత్మ చల్లి ఏంటి? చల్లి కలిగి చేసింది దేవుడే. దేవుని కాటకి మెట్టు చల్లి రింగ్ టోన్లారా నేను ఎప్పుడు రింగ్ టోన్ పెట్టుకోను. నాకు అసలు రింగ్ టోనే అవసరం లేదు. నా రింగ్ టోన్ దేవుడే. హల్లెలూయా హల్లెలూయా. నా రింగ్ టోన్ దేవుడే. నీకు రింగ్ టోన్కి దేవుడే ఉండాలి. దేవుడే నీకు మెలకు ఇవ్వాలి. దేవుడే నిన్ను లేపాలి. హల్లెలూయా. కానీ ఈ సంతకి బజారుకు తిరిగి వచ్చి మంచంలో పడుకున్న సంగతి చూసుకో. బజార్కి వెళ్ళేసి వచ్చినోడు సంగతి చూసుకో. ఎలా ఉంటుంది అయితే బజార్కి వెళ్ళి తిరిగేసి వచ్చినాడు. ఎందుకంటే కాళ్ళు ఒప్పులు వచ్చేస్తాయి కదా. నడిచి 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 కాళ్ళు ఒప్పు పెడతాయి కదా. రాత్రి అంతా ఎక్సర్సైజ్లకు తిరగకుండా పడుకుంటా పొద్దున్న కల్లా కాళ్ళు ఓపు వచ్చి ఉబ్బుతాయి. ఆ ఉబ్బితే ఏమేంటంటే రాత్రికి కాళ్ళు పొంగుకున్నాయి. చూడే ఇలాగా ముట్టుకుంటుంటే అంటారు ఓపు వస్తుంటే. మొన్న ఆవిడ కనబడ్డాడు శిల్లంగోడు కదా. ఇప్పుడు ఆ శిల్లంగోడు వచ్చో రాదో, ఆ శిల్లంగోడు ఉన్నాడో లేదో, ఇప్పుడు ఈడికి తోసేస్తాడు. దేని వల్ల వచ్చింది అది? మనం చేసే ఆలక్ష్యం వల్ల. దేవుడేమో మెలకు కలిగి ప్రార్థన చెయ్యరా, నీకు శోధన రాకుండా నువ్వు ప్రార్థన చెయ్యరా అని అంటేమో బజార్ దగ్గర తిరిగేసి మంచం మీద దూకేసి శుభ్రంగా పడుకొని నడుచుకున్న దానికి కాలు ఓపులు వచ్చేసి జర్నీ చేసేసి కాలు ఓపు వచ్చేసి నువ్వు కనుక ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు చోటు లేకపోతే నిల్చొని వెళ్తాం కదా. ఆ నిల్చోట కాలు ఓపులు వచ్చేసి షాపింగ్ కోసం వైజాగ్ వెళ్ళావు. అట్నోటి ఇంటికి వచ్చేసరికి అలసిపోయి ఏం చేస్తావని అంటే పల్లక మంచంలో దూకేస్తావు. అప్పుడు ఎవరికి నేరం పెట్టేస్తాము? సాతానుకి నేరం పెట్టేస్తాము. అంతా నీ వల్లే, ఆయన చేసింది ఏమీ లేదు, అంతా నీ వల్లే. ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు, సాతానుకి మనం సెకండ్ ఇవ్వకుండా మనకు టచ్ చేయాలంటే సాతాను మారు మనసు పొందాలి అని చెప్పాడు. మారు మనసు పొందాలి సాతాను. చదవండి ఏమంటాడు, నేను ముగిస్తాను చదవండి. చదువుదా. మంచం మీద దూకినులారా మనము ఆ విధముగానే ప్రభువుకి యేసుకు చేయుచు, ఆ విధంగానే ప్రభు అయిన యేసుకు మనం చేయుచు ఆయనకు ఆఖరి స్థానం ఇచ్చుచున్నాము. అందుకే ఆయనకి ఆఖరి స్థానం ఇస్తున్నాము. ఎందుకంటే ముందు నువ్వే దూకేస్తావు మంచం కాడ దేవునికి ఏదో 2 మాటలు చెప్పేసి అమ్మని దీవించు, నాన్నని దీవించు, అక్కని దీవించు, అందరు దీవించు, అందరు దీవించు అని చెప్పి మంచం మీద దూకేస్తావు. తర్వాత ఏదైనా కష్టం వస్తేమో ఎవరి వైపు నెట్టేస్తావు? అంతా సాతాన్ని నెట్టేస్తావు. కానీ నీ చేసిన తప్పుకి, నీ మీదకి వచ్చిన తప్పును బట్టి నీవు మాత్రం ఆలోచించుకోవు. అయ్యో నేను బజార్కి వెళ్ళి సరుకుల కోసం వెళ్ళి తిరిగి సాయంత్రం అయిపోయి అలసిపోయి ఇంటికి వచ్చి ప్రార్థన చేయకుండా సరుకు కూడా పడుకుని పోయానే,
అసలు ప్రార్థన కూడా నేను చేయలేకపోయాను. కనీసం ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు కూడా నేను ఏకీవించలేకపోయానే. ఇంత ఆలస్యం చేశాను దేవుని విషయంలో, ప్రార్థన విషయంలో. బైబుల్ కూడా చదవలేదు, వర్తమానం కూడా చదవలేదు. ఎందుకు ఇలాంటి తప్పు చేశాను ప్రభా, తప్పు నాదని ఒక కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తామా? ఆ పని లేదు. మెడ్డుకుంటూ వెళ్ళాలి, నిన్ను మెడ్డుకుంటూ వెళ్ళాలి. నాకు పాములాగా ఇలాగా మెడ్డుకుంటూ వెళ్ళి లేపితే కానీ లెగవు, రింగ్ టోన్ లేపితే కానీ లెగవు. ఇలా తయారైపోయారు. అక్కడ మా ఎస్కోట్లో మా బ్రదర్ ఉన్నాడు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను ముందు లెగ్సిపోయి ప్రార్థనలు ఏకీపించేస్తే ఈయన రింగ్ టోన్ చేస్తేనే లెక్సేవాడు. అప్పుడు ఏం చేశాను, అని కూర్చొని అప్పుడు వాక్యం చెప్పాను, నీవు చేస్తుంది చాలా తప్పు అన్న. నిన్ను పురుకొల్పాల్సింది, నిన్ను బలపరచాల్సింది, లేపాల్సింది పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు కదలాలి. కానీ రింగ్ టోన్ పెట్టుకునేది ఇది సమంజసం కాదు. దేవుని మీద ఆధారపడట్లేదని నీకు రింగ్ టోన్ మీద ఆధారపడుతున్నావు అంటే అన్నా నాయన మానేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా రింగ్ టోన్ పెట్టుకుంటున్నావంటే, రింగ్ టోన్ పెట్టుకోవడం కాదంటే నేను తప్పనట్లేదు, పెట్టుకో. కానీ రింగ్ టోన్ కన్నా మనల్ని మెలకు ఇచ్చేది దేవుని ఆత్మే. దేవుని ఆత్మే బ్రదర్. అప్పుడే మనం సరైన దారులకు రాగలుగుతాం, అప్పుడే సరైన ప్రార్థన చేయగలుగుతాం, అప్పుడే మనం దేవునితో చక్కగా మాట్లాడగలుగుతాం, అప్పుడే మా ఆత్మ శాంతిస్తుంది అన్నమాట. మా హృదయానికి నెమ్మది కలుగుతుంది. తెలుసా అండి? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నా ఇంటి వారు ఏదో పోయారు అన్నట్టుగా ఒక ఏడుపు వస్తుంది, ఒక పశ్చాత్తాపం వస్తుంది. ఉదయకాలం లేచి ప్రార్థన చేసేటప్పుడు నా దేవుడు పక్కనే ఉండి నా బాధలు చెప్పుకున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడు మీకు అలాంటి అనుభవం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి మనము దేవుని అనుకుంటున్న రీతిగా ఒక్కసారి మనం చేసి చూస్తే ఆయనే మనకు సాయం చేస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇదంతా ఇదిగా ఉంటే కనుక అన్ని ఎలాగ తెలుసా, పాత్ర కడిగినట్టు చేస్తానులే అన్నంత, తర్వాత చేస్తానులే అని మనం ఏం చేస్తాం, ఆలస్యం చేసి దేవుని మాటని దూరం చేస్తాం. చదువుదాం, చిన్న మాట చదివి కొద్దిగా అయిపోయిందా? ఓకే, కొద్దిగా ఒక మాట ఉంటుంది, ఇది చదివేసి మనము దేవుడు మనకు తోడై ఉన్న ఎడల అనే వర్తమానంలో ఇది చదివి నేను మరి వెళ్ళను. చిన్న పాయింట్ ఉంది అక్కడ, అది చదివి మనం ముగించుకుందాం. దేవుడు మనకు తోడై ఉన్న ఎడల అద్భుత కార్యాలు ఏమయ్యను అనే వర్తమానంలో 23వ పేరా ఒకసారి మనం చదువుదాం కదా. హల్లెలూయా, చదువుదాం ఒకసారి చదివి. ఇప్పుడు వారు ఒక ఆటలాడే సంఘముగా నుండిరి, ఆటలు ఆడే సంఘముగా ఉండిరి. వారు ఒక గందరగోళం నుండి, ఒక గందరగోళంలో నుండి బయటకు వచ్చిన వెంటనే దేవుడు వారిని విడిచెను, వారిని విడిపించను. దేవుడు వారికి విడిపించెను. అప్పుడు వారు నిజమగు దేవుణ్ణి సేవించుచు ఆయన యొక్క బలిష్టమైన హస్తమును చూచుచు మరియు ఆ విధముగా ముందుకు కొనసాగుటకు బదులు వారు మరలా తిరిగి నేరుగా లోకపు కార్యములలోనికి మరలియుండిరి. కావున దేవుడు ఆగిపోమని చెప్పుచున్నటువంటి సమయము వచ్చెను మరియు అది ఆ విధముగా ఉండవలసి ఉన్నది. అవును, మరియు ఇప్పుడు అది ఆగుటకు పిలుపునిచ్చు సమయమని నేను తలంచుచున్నాను. పిలుపునిచ్చే సమయము నేను తలంచుచున్నాను. మనము దేవుని వాక్యమును లోకములో ఉన్న ప్రతి సంఘ సంస్థకును ప్రతి మనుష్యుడు చేయుటకు నిశ్చయించిన ప్రతి పథకమునకును సరిపోవునట్లు మలిచి ఉన్నాము. ఈ విధంగా చేయనట్లు మనము వాక్యమును మలిచి ఉన్నాము. ఆ విధముగానే చేయుటకు మనము వాక్యమును మలిచి ఉన్నాము. అవును. మరియు అది మరొక విధముగా ఒక పథకమునకు సరిపోవునట్లు ఇక్కడ నుండి చదివారు. ఇక్కడ నుండి ఎక్కడ నుంటే
మలిచియున మరియు దాన్ని వేరొక విధంగా ఒక్క పథకమునకు సరిపోనట్లు దాన్ని మలిచియునం. అయితే ఆగిపోవటకు సమయము వచ్చి ఉన్నది. ఆగిపోవటకు సమయం వచ్చినది. సంఘము ఆటలాటను ఆపివేయవలను. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నుండి మనం చదువుతాం. అంటే ఇక్కడ ఈ పాయింట్ మనం చదువుతాం. ఏమంటున్నాడు చూడండి. సంఘం ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఆలక్ష్యం చేయడం కూడా ఆగిపోవాలి. ఇప్పుడు ఆగిపోవాలి ఇవన్నీ కూడా. అంటే మనం ఎవరితో ఏం చేయకూడదు? దేవునితో ఆటలాడొద్దు, దేవునితో మనం తిరుగుబాటు చేయొద్దు, దేవునితో మనం సరదాగా ఏదోలే అనుకొని సరదాలు చేసి దేవుని దగ్గరకు వచ్చి మనం ఆటలాడేమంటే ఇది ఆటలాడే సమయమే కాదు. అసలు ఆటలాడే సమయమే కాదు, ఆలస్యం చేసే సమయం కాదు. రెత్తబాటు అనేది రేపో మాపో అన్నట్టుగా లేక నెరవేపు కాలంలో ఉన్నాం మనము. అలాంటి కాలంలో జీవిస్తున్నాం. ఇది మెల్లగా ఉండాల్సిన కాదు. ఇది ఏదో మంచం మీద దూకేసి ఉండే కాలము కాదు. ఇది ప్రతి గడి కనిపెట్టే సమయం. ఇది ప్రతి గడి ప్రార్థన చేసే, ప్రతి గడి ప్రాణభయంతో బ్రతికే రోజులు ఇవన్నీ కూడా. హల్లెలూయా. చూడండి ఏమంటాడు, ఇది ఆటలాడే సమయము, ఇది ఆటలాడుటను ఆపివేయవలను. సంఘము ఆటలాడుటను ఆపివేయవలను. ఆత్మలో నాట్యం ఆడుటకు సరిపడు ఆత్మను చాలు కలిగి ఉంటే చాలు. నీ కన్నుల ఎదుట సరిపడు కాంతులను నువ్వు చూడగలిగితే చాలు. లేదా నీ వెన్నులో స్పర్శ లేదా కొద్దిగా వణుకు, కొద్దిగా కదిలింపు కొంత ఉద్రేకం ఉంటే చాలు నీవు దానిని కలిగి ఉన్నావు అని జనులు చెప్పినప్పుడు సమయం వచ్చి ఉన్నది. నీవు దేనినో కలిగి ఉంటివి. అయితే నేను అది ఎటువంటి ఫలమును మెలిపించునో చూచున్నంత వరకు నీవు కలిగి ఉన్నదేమిటో నేను చెప్పజాలను. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పజాలను అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇది ఆటలాడాల్సిన సమయం కాదు. సంఘం ఏం చేయాలి? సంఘము దేవుడితో ఆటలాడడం ఏం చేయాలట? ఆపేయాలి. సార్ నుండి ఆపేయాలి. ఈ ఆలస్యం చేయడము, దేవుని సన్నిధికి ఎప్పుడే వెళ్ళిపోతానులే పర్వాలేదు అని రావడము, ఇలాంటివన్నీ ముగియాలట. ముగించి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆత్మతో నాట్యం చేస్తూ, ఆత్మతో ఆరాధన చేస్తూ ప్రభువుని సమీపించాల్సిన సమయంలో మనం ఉన్నాం కనుక ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా మనం ముందుకెళ్లాల్సిన వారిగా ఉన్నాం. కాబట్టి దేవుడు మనకిస్తున్న గొప్ప అవకాశము ఇదే. కాబట్టి సహోదరులారా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆత్మలో నాట్యం ఆడుటకు సరిపడు ఆత్మను నీవు కలిగి ఉంటే చాలు. నీ కనుల ఎదుట సరిపడు కాంతులను నీవు చూడగలిగితే చాలు. లేదా నీ వెన్నెలో స్పర్శ లేదా కొద్దిగా వణుకుగా, కొద్దిగా కదిలింపు, కొంత ఉద్రేకమును ఉంటే చాలు నీవు దానిని కలిగి ఉన్నావు అని జనులు చెప్పినప్పుడు సమయం వచ్చి ఉన్నది, నీవు దేనినో కలిగి ఉంటివి. అయితే నేను అది ఎటువంటి ఫలమును ఫలించనో చూచినంత వరకు నీవు కలిగి ఉన్నదేమిటో నేను చెప్పజాలను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా. అది ఫలము వచ్చేంత వరకు దానిని మనము చూడలేం, చెప్పలేం. మనం ఎలాంటి వాళ్ళైనా సరే ముందు మనం ఎలాంటి వాళ్ళు అనేది చెప్పేది ఫలాలే చెప్పేస్తాయి, క్రియలే చెప్పేస్తాయి. మా జీవితం ఎలాంటిదో క్రియలే చెప్పేస్తాయి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా భయముతో, వణుకుతో దేవుని వైపు మనం తిరిగి ఈ ఆలస్యం చేయకుండా సమయము దేవునికి ఇవ్వాల్సిన సమయంలో దేవునికి ఇస్తూ దేవునితో ముందు కొనసాగడానికి దేవుడు మా అందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ కొత్తపట్టి వాక్యాన్ని ప్రభు దీవించును గాక.